ప్రభునామకు స్తోత్రములు. కలువరిలో యేసు దారపోసిన అమూల్యమైన రక్తములో కడగబడి మానవ లోకానికి క్రీస్తు ప్రేమను వెదజల్లుచు దేవుని పనిలో అద్భుతంగా వాడబడుతూ వాయుమండల సంబంధమైన దురాత్మ శక్తులను ఛేదిస్తూ కడుపు కట్టి నడుము కట్టి అద్భుతంగా వాడబడుతున్న అభిషక్తురాలు స్త్రీరత్నమనబడిన ఆత్మీయ తల్లిగారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, కూడి వచ్చిన దైవ సేవకులకు, దైవ సేవకురాండ్రకు, ఈ ప్రాంత నాయకులు, పెద్దలు, బాలురు, యవనులు, వృద్ధులు, మీకు ఇక్కడ ఆర్కెస్ట్రా బృందం, మైక్ ఇంజనీర్ వారి బృందం, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాది వందనాలండి. ఈ రాత్రి మీతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ప్రభు మనల్ని ప్రేమించారు, ఈ అద్భుతమైన సమయాన్ని ఇచ్చారు. అందుకని అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి మన ధ్యానం నిమిత్తమై ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. వినండి. రిఫరెన్స్ మరి యొక్క పర్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాం, వినాలని కోరుతా ఉన్నాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, సముద్రము ఇక లేదు. సరిపోదు. పురుషులు ఎవరైనా చదువుతారా నాన్న? తీసారా మీరేమన్నా బైబిల్? అదిగో బాబు చదువుతున్నాడు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇక లేదు. ఇది పూట మీకు ప్రసంగం. చదవబడిన భాగం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం. ఈ వచ్చిన వివరానికి ముందు ఈ ప్రకటన గ్రంథం అనబడిన ఈ పుస్తకము యొక్క పూర్వపు రంగం లేక దాని యొక్క సారాంశం దైవ సేవకులకు అవసరమవుద్ది, తీసుకోండి. ఈ పుస్తక రచయిత యోహాన్. ఈ పుస్తకం రాయబడిన స్థలం పద్మాసు ద్వీపం. ఇది ఆసియా మైనార తీరానికి 35 మైళ్ళ దూరములో ఉన్న ఒక లంక. అందులో రాయబడిందంట. ఈ పుస్తకం రాయబడిన కాలం డొమిషియన్ చక్రవర్తి పరిపాలన కాలం, అనగా క్రీస్తు శకం 90వ సంవత్సరము నుండి 100వ సంవత్సరం మధ్య వ్యవధిలో అయి ఉండొచ్చు అని చరిత్రకారుల అంచనా. ఈ పుస్తకం ఎవరి కొరకు వ్రాయబడింది? ఆసియా మైనార తీరములో ఉన్న ప్రధాన నగరమైన ఎఫెసుకును దాని వృత్తాకారములో ఉన్న 7 సంఘాలకు వర్తమానం పంపిందే ప్రకటన గ్రంథం. ఈ పుస్తకం రాయుటలో గల సందర్భం డొమిషియన్ చక్రవర్తి పరిపాలన కాలంలో క్రైస్తవులకు హింసలు అధికమయ్యాయి. అప్పుడు క్రీస్తుని గూర్చి సాక్ష్యమిచ్చినందుకు యోహాను పద్మాసుకు పంపబడ్డారు. ఆ పద్మాసు దీపములో ప్రభువు దర్శించినప్పుడు దేవుడు తనకు తెలిపిన సంగతులను మానవ కోటికి అందించుటకు
ఆసియా మైనార తీరములో ఉన్న 7 సంఘాలకు వర్తమానం పంపుచు పరిశుద్ధులకు శోధనలు కలుగుతాయి, అవినీతి పరులపై ఉగ్రత రాబోతాంది, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో దేవుని ప్రజలకు విజయము సఫలత కలగబోతాంది అని తెలిపిన అద్భుత గ్రంథం ప్రకటన గ్రంథం అన్నమాట. ఇందులో కొన్ని విషయాలు మనం తెలుగు వారం అవడం వలన తెలుగులో బైబిల్ ముద్రించబడింది. తెలుగులో దీన్ని ప్రకటన గ్రంథం అని చదువుతున్నాం. ఈ ప్రకటన గ్రంథం అసలు పేరు సమాప్తి గ్రంథమట. సమాప్తి గ్రంథం. ఆది కాండమేమో ప్రారంభ గ్రంథమైతే ప్రకటన గ్రంథమేమో ముగింపు గ్రంథం. అందుకనే సమాప్తి గ్రంథం అని దాని పేరు. రాసుకోండి. ఈ పుస్తకం రాయటంలో గల ముఖ్య అంశం, ఈ పాపపు యుగము ముగిసి నూతన యుగము జన్మించేటప్పుడు కలిగే ప్రసవేదన, అప్పుడు ప్రభు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని పాలిస్తారు అని తెలిపిన అద్భుత గ్రంథం ప్రకటన గ్రంథం అన్నమాట. ఈ పుస్తకం రాయటంలో గల ఉద్దేశం, అంత్యకాలం సమీపమైందనియు అప్పుడు తనతో కలిసి సాతాను యొక్క పాపపు శక్తులన్నిటిని జయించు వారికి తగిన ఈవులిస్తారని బోధిస్తూ హింస అనుభవిస్తున్న క్రైస్తవులు సహనముతో ఉండాలని ప్రోత్సహించిన అద్భుత గ్రంథం ప్రకటన గ్రంథం అన్నమాట. ఇందులో సంక్షిప్త వివరణ అంటే చతుర్ముఖ దర్శనం అతనికి కనబడిందని, అతడు ఆత్మవశుడై పలికిన ఆ మాట. మొదటి దర్శనం సంఘమునకు ప్రభు క్రీస్తు. 2వ దర్శనం చరిత్రకు ప్రభు క్రీస్తు. 3వ దర్శనం ప్రభువులకు ప్రభు క్రీస్తు అని తెలిపిన అద్భుత గ్రంథం ప్రకటన గ్రంథం అన్నమాట. ఇందులో ముఖ్య వచనం, మూల వచనం అంటారులే, ఇది 11వ అధ్యాయం 15వ వచనం. మధ్య మాటలు ఇలా ఉన్నాయి. ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును ఆయన, క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అన్న మాటే ఈ ప్రకటన గ్రంథం అంతటిలో ముఖ్య వచనం, మూల వచనం అని దాని భావం. ఇది ప్రకటన గ్రంథం అనబడిన ఈ పుస్తకము యొక్క పూర్వపు రంగం, దాని యొక్క సారాంశం. ఇప్పుడు అసల్లోకి వస్తున్నాం. ఈ పుస్తక రచయిత ఎవరనుకున్నాం? యోహాను. యోహాను అనే వ్యక్తులు బైబిల్లో 5. అందులో ఇతడు జబదయ సలోమీల కొడుకు. పేరు యోహాను. దేవుని పిల్లల్లో పుట్టడం వలన సున్నతి పొందినవాడు. ఆ దినాల్లో వారికి ధర్మశాస్త్రం ఉండటం వలన ధర్మశాస్త్రానికి బద్ధుడై ఎదుగుచున్న వేళ, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్న కాలం, ఇతడు వృత్తికి మంచి సముద్రపు వేటగాడు, మంచి బోటులు కలిగిన వీరుడు, గొప్ప ఆస్తిపరుడు, మంచి పనివారిని కలిగి ఉన్న యోధుడు, మంచి భక్తుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే రాయభారి, ఔషధం వంటి వాడు. అలాంటి పరిస్థితిలో దేవుడు తన కుమారుడైన యేసుని పంపినప్పుడు, యేసయ్య తన పని ప్రారంభించినప్పుడు, తన తర్వాత పని కొనసాగటానికి శిష్యుల్ని ఏర్పరుచుకున్నారు. ముందుగా 12 మంది, తరువాత 70 మంది, మొత్తం 82 శిష్యులు.
ఈ శిష్యులందరిలో అందగాడు, అందరికంటే చిన్నవాడు, ఉరిమేడివాడు అనబడినవాడు, ధైర్యశాలిగా ఉన్నవాడు, స్తెఫను విషయంలో శ్రమ వచ్చినప్పుడు శిష్యులు చెదిరిపోతే యోహాను ఎఫెసీలో నిలిచిపోయి ప్రభు ఎత్తబడి ఆత్మను పొందుకున్న తరువాత సువార్త ప్రకటన ప్రారంభించాడు. ఈ యోహాను ఆ ఎఫెసీ సంఘానికి అధ్యక్షుడయ్యాడు. అప్పుడు ఆ చుట్టూన్న ప్రజలకు యేసు ప్రభు దేవుడండి, ఏమండి ఆయనను మీరు నమ్ముకోండి, మీ ఆత్మరక్షణ పొందుకోండి, కుటుంబాలను రక్షణలో నడిపించుకోండి, రండి దేవుని రాజ్యానికి ఎక్కిపోదాం అని పిలుపునిచ్చారు. యూదులు, ఇజ్రాయేలీలు మాకు దేవుడున్నాడు, ఆయన పేరు యెహోవా, ఆయన మాకు చాలు అని వారు. గ్రీకులు, హెల్లేనీలు, అన్యులు యేసు నిన్నగాక మొన్నొస్తే దేవుడు అంటున్నావు బాబో, రేయ్ ఈయన నిన్నగాక మొన్న కదా 2000, ఇప్పుడు మనం లెక్కేసుకుంటే మన లెక్క 2024 సంవత్సరాలే కదా, అంతకుముందు దేవుడు లేడా, ఆ దేవుడు మాకు చాలు, ఈ కొత్త దేవుడు మాకు వద్దులే అని చెప్పి వారు. అయితే యోహాను మాత్రం దేవుడు ఉన్నారండి, ఆయన రూపం మనమండి, పాపం ఉందండి, పాపానికి పరిహారం యేసు రక్తమండి, ఆ రక్తంలో కడగబడి రక్షణ పొందండి, పరలోకానికి ఎక్కిపోదాం రండి అని మళ్ళీ చెబుతున్నాయి. అది ఇష్టం లేని వారు యోహానును గద్దించి హెచ్చరించి చెప్పారు, ఎప్పుడు అట్ట చెప్పొద్దయ్యా, ఇక నువ్వు మౌనంగా ఉంటే మంచిది అన్నారు. లేదు లేదు, నేను చెప్పేది యేసు మానవుని కొరకు ఆకాశానికి భూమికి మధ్య రక్తం దారపోశారు. మన పితరులు బలి పశువులు అర్పించారు, పశు రక్తము ద్వారా ఆనాటి పాపం పరిహరించుకున్నారు. పాపం మూటలాగా పెరిగి పాతాళానికి దిగిపోతుంటే అర్పించడానికి బలి నిర్దోషమైన గొర్రెలు దొరక్క పాపంలోనే చనిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నాడు. అది తండ్రికి ఇష్టం లేక యేసుని పంపారు. యేసు సిలువలో యాగమయ్యారు, ఆయన రక్తం మనకుంది, ఆయన రక్షకుడు, ఆయన నమ్ముకోండి అని మళ్ళీ చెప్పాడు. అది ఇష్టం లేని వారు యోహాన్ను పట్టి కొట్టారు. కొట్టినోళ్ళు జైల్లో వేశారు. జైల్లో ఖైదీలకు కూడా చెప్తున్నాడు, బాబో మీరు ఏదో ఒక తప్పు చేసి వచ్చుంటారు ఇక్కడికి, నేను దేవుని విషయంలో వచ్చా గనుక మీరు దేవుణ్ణి నమ్ముకుంటే నానా ఈ చెర తెగిపోద్ది, మీరు నెమ్మదిగా మీ కుటుంబాల్లో బతుకుతారయ్యా, మీ ఆత్మరక్షణతో మీ కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి, ప్రభువుని నమ్ముకోండి అని వాళ్ళకి చెప్పాడు. అక్కడున్న ఆ జైలు అధికారులు ఏమండి అక్కడ వద్దని కొట్టి ఇక్కడైతే ఇక్కడ ఖైదీలకు చెప్తున్నాడని చెప్పారట. అప్పుడు రోమా గవర్నరు, అప్పుడు రోమా సర్కారులు, రోమా అధికారులు అందరూ ఆలోచన చేసి ఇలాంటి పెద్ద మైదానములో పెద్ద ప్రజలకు పిలుపునిచ్చారట. ఇక ఎవరో కూడా ఎన్నడూ యేసు అనే మాట పలకకుండా చేద్దాం, వీడిని చంపేద్దామని తీసుకొచ్చి ఈ 2 స్తంభాలు లైట్లకి ఎట్టగట్టారు, అట్ట గట్టి మధ్యలో ఒక తాడు కట్టి ఆ మధ్యలో ఒక గిలక పెట్టి ఆ గిలక నుండి తాడు కిందకి పెట్టి యోహానును తీసుకెళ్ళి అక్కడ పెట్టి తన నడుముక తాడు కట్టి పైకి లాగి ఆలాడబడుతున్నాడంట. మధ్యలో కింద పెద్ద కళాయి పెట్టి దాని కింద మంట పెట్టి దాని నిండా నూనె పోసి అది సలసల కాగుతున్నప్పుడు బాబు యోహానా రేయ్ కింద చూడు అన్నారంట. పైన ఏలాడబడుతున్నాడుగా చూశాడు, ఏముంది కింద కళాయి, నూనె కాగుతాంది. ఇప్పుడు చెప్పయ్యా దేవుడెవరో, పైన ఉన్నావు కదా, దాన్ని వదిలిపెడితే దాంట్లో పడతావు, ఇక మళ్ళీ నువ్వు ఉండవు గనుక నువ్వు ఆలోచన చేసుకొని చెప్పు దేవుడెవరో అని అడిగారంట. ప్రజలందరూ 1000 మంది కూడుకున్నారు, అధికారులు ఎదురున్నారు, యోహాను మధ్యలో వేలాడబడుతున్నాడు, నూనె కళాయి సలసలా ఆగుతాంది. అక్కడ ఏలాడబడుతూ కూడా అన్నాడంట, ఏమండి
అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడైనా నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను. యేసే దేవుడు అన్నాడంట. రోమ అధికారుల కోపం వచ్చి వదిలేయండ్రా అన్నారంట. తాడు వదిలేశారు. జర్రన జారి ఆ వేడిమి గల కళాయి నూనెలో అలా అరిపాదాలు తాకగానే వేడిమి గల నూనె చల్లబడిపోయిందంట. దేవునికి స్తోత్రం. యోహాను ఆ కళాయిలో నుండి బయటకు వచ్చారట. చూసిన అధికారులకు ఆశ్చర్యం, ప్రజలందరూ ఆశ్చర్యచితులయ్యారు. ఇదెట్టి పని, నూనె కాగుతుంది కదా, అందులో వేస్తే చనిపోవాలి కదా, ఎలా చల్లబడింది, ఎలా బ్రతికొచ్చాడు అంటే ఇతడు సామాన్యమైన మానవుడు కాదు. ఏదో శక్తి, ఏదో మహిమ, ఏదో ప్రభావం, ఏదో ఒక కృప అతన్ని ఆవరించి ఉంటది. లేకపోతే వేడిమి గల నూనె చల్లబట్టం ఏంటి, ఆశ్చర్యం కదా అని వాళ్ళు ఆలోచన చేసి ఏం చేద్దాం ఇప్పుడు కొట్టాం ఆగాడా లేదు, జైలు వేసాం ఆగాడా లేదు, చంపాలనుకున్నాం చచ్చాడా చావలేదు, ఇంక చేసేది ఏముంది గనుక జనుల మధ్య వద్దు. పద్మాసు లంక మనకుంది జైలు, దాంట్లో పడేద్దామండి అనుకునే ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక వాహనం మీద యోహాన్ని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి ఒక బోటు మీద సముద్రం మధ్యలో ఒక దీపం ఉంటే ఆ దీవిలో వదిలిపెట్టి, బాబు రే ఇప్పుడు చెప్పుకో, ఎగిరే ఆకాశ పక్షులకు చెప్పుకుంటావా, ఈ సముద్రపు జలచరాలకు చెప్పుకుంటావా, చెప్పుకో, మేము వెళ్ళిపోతున్నామని వచ్చేసారంట. దేవునికి స్తోత్రం. అప్పుడు యోహాను పద్మాసులో ప్రభు దగ్గర ప్రార్థనలో కూర్చున్నారట. ప్రభువా, నేను నీ బిడ్డను కదా, నీకు ఇష్టుణ్ణి కదా, నీ రొమ్మును ఆనుకునేవాడిని కదా, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చాను కదా, నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను కదా, నువ్వే దేవుడు అని ప్రకటిస్తున్నానుగా బాబా, ఎందుకు నన్ను ఇట్ట చేశావు నానా, ఎందుకు కొట్టించావయ్యా, ఎందుకు జైల్లో వేసావయ్యా, ఎందుకు చంపదోడాల్సి వచ్చిందయ్యా, ప్రజల మధ్యలో కాక బాబా, అయ్యో ఏంటి ఇక్కడ ఈ దీపంలో లంకలో నాకేం పని అయ్యా, ఎందుకు ఇట్ట చేశావు, ఎందుకు నాకిట్ట జరిగింది, ఎందుకు నన్నిట్ట హింసించావు, నాలో ఏమైనా పాపమా, లేకపోతే నా మీద నీకేమైనా కోపమా, అది తెలియాలని పట్టుబడుతున్నాను బాబా, నీ సంగతి ఏంటో చెప్పు నానా అని ప్రార్థనలో కూర్చున్నాడంట యోహాను గారు. దేవునికి స్తోత్రం. అంటే మన ఆది పితరులు అపోస్తులు ఉన్నారు చూడు, మనకు ముందున్న భక్తులు ఉన్నారు చూడు, వాళ్ళ అనుభవం ఏంటంటే ఏదైనా శ్రమ వచ్చిందనుకో అందరికి వస్తుందంటగా, మాకు కూడా వచ్చింది అని సరిపెట్టుకొని భక్తి చేస్తున్నారంటగా. ఏదైనా వ్యాధి వచ్చిందనుకో అందరికీ రోగాలేలారా, మనకు వచ్చే పెద్ద ఏమిటి అంటే ఇక్కడ అన్నట్టుగా సరిపెట్టుకొని పోతున్నారంటగా. అక్కడ మన పితరులు అట్ట కాదంట అక్కడ. మరి అట్ట అంటే అక్కడ ప్రభువుని పట్టుబట్టి అడిగేవారంటే ఇక్కడ, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ వ్యాధి, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ బలహీనత, ఎందుకు నా పరిస్థితుల ప్రభావాలు ఇలా అవట కారణం ఏంటో తెలియాలి అని పట్టుబట్టి మోకాటి మీద కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారట. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రార్థన వీరుల్లో ఒక ఆయన మన జెర్మియా నాయన గారు, మన ఆత్మీయ తండ్రి. వంటాకి పెద్ద ప్యాను పెడితే ఏమైపోతాడు అనుకునే వాళ్ళం, కానీ మోకాటి మీద పడి ఉపవాసాలు ఉంటే మాత్రం పట్టుబట్టి దైవశక్తిని అలా దించేసేవాడు అంతే. దేవునికి స్తోత్రం. అలాంటి భక్తులు ఎందరో ఆది కాలపు భక్తులు
పాతకాలపు భక్తులు, మనకు ముందున్న తరాల భక్తులే కడుపు కట్టి నడువు కట్టి దేవుని సింహాసనానికి కదిలిచ్చి, విన్నావా, దేవుని శక్తిని పొందుకొని దేవుని ద్వారా మాట తీసుకొని దేవుని ద్వారానే కుటుంబాలను నెట్టుకుంటా వెళ్ళేవారని దాని భావాలే. ఏదో ఊరికే గుర్చేస్తున్నా, ప్రసంగంలోకి రావాలి కదా, అందుకని. యోహాను పట్టుబట్టి ప్రార్థనలో కూర్చుంటే ప్రభుదినం వచ్చిందట. సింహాసనం మీద కూర్చున్న ప్రభువు వారు కూర్చోలేకపోతున్నారంట. ఈయన ప్రార్థన సింహాసనాన్ని కదిలిస్తాందట. అయ్యో, నా కుమారుడు యోహాను పద్మాసులో ఉన్నారు, ఇలా ఎందుకు జరిగిందని బాధపడుతున్నాడు, నా కుమారుని బలపరుచుకుందాం, నా ప్రణాళికను తెలియపరుచుకుందామని ప్రభువారు పరలోకమును వీడి భూలోకములో పద్మాసు లంకలోకి దిగొచ్చారట. దేవునికి స్తోత్రం చెప్తావా? మళ్ళీ ఒకసారి చెప్పుకుంటావా? అంటే వాక్యం నమ్ముతున్నావా? వాక్యం అసలు వింటున్నావా? ఇంటే మండుద్దంటగా లోపల ఆత్మ. అప్పుడు ఏదైనా అవకాశం వస్తే స్తోత్రం చెప్పడానికి ఇష్టపడతారంటగా. ఏదో ఈ టీని వదిలిపెట్టే వాళ్ళకి ఏముండదంటగా, ఉరికట్ట సోత్తా ఉంటారంటగా. కొంతమంది సోత్తా కూడా నిద్రపోతారంటగా. అట్లాంటి వరాలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారంటగా. అట్లా కాకుండా ప్రభు సన్నిధిలో ఉన్నవనకు భయం, ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుందని ఒక వణుకుతో నువ్వు కూర్చుంటే నీతో నిన్ను ఆధారం చేసుకొని మన గ్రామ నాయకులు, పెద్దలు, బాలురు, యవనులు, వృద్ధులతో ఈ పూట మాట్లాడబోతున్నాడు. స్తోత్రం. మళ్ళీ ఒకసారి అందరూ యోహాను మోర్చిల్లి పడిపోయాడంట. యేసయ్య లేపి కూర్చోబెట్టాడంట. నా కుమారుడ యోహానా, మదన పడుతున్నావు, ఇక్కడికి నన్ను తేవడానికి నా పాపమా నీ కోపం అంటున్నావు. అది నీ పాపము కాదు, నా కోపము కాదు. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉన్న విషయాలు నీ ద్వారా లోకానికి తెలపగోరి నేను ఇక్కడికి తెచ్చా. ఇది నా ప్రణాళిక. అంటే జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి నీ ద్వారా లోకానికి తెలపగోరి నిన్ను తెచ్చా, నేను చెబుతా, వ్రాయి అన్నారట. అలా యేసయ్య చెప్పగా యోహాను రాసిన అద్భుత గ్రంథం దర్శన గ్రంథం, అది ప్రకటన గ్రంథం. ఇదే యోహాను ఒక సువార్తను రాశారు, యోహాను సువార్త. ఇదే యోహాను 3 పత్రికలు రాశారు, యోహాను పత్రికలు. ఇదే యోహాను ప్రకటన 5 పుస్తకాల గ్రంథ రచయిత యోహాను. ఈ యోహానును దేవుడు తనను ధైర్యపరచి ఇక్కడి నుండి పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ జరిగేవి చూపించారు. అక్కడి నుంచి భూలోకానికి చూపించి ఇక్కడ జరిగేవి చూపించారు. ఇవన్నీ రాసేయి అన్నారు. ఆ రాసినవి ప్రకటన గ్రంథం. అందులో ఒక చిన్న మాట, ఈ పూట 1 గంట ప్రసంగం ఉంటుందంట. మళ్ళీ ఒకసారి చదువుకుంటే వివరించి ముగిస్తా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయింది, సముద్రము ఇక లేదు. సరిపోతుంది. దీన్ని 1 గంట మీరు వాక్యంగా తీసుకోవాలంట. జాగ్రత్తగా వింటే రేపటి నుంచి మీరు బోధకులుగా ఉంటారంట. ఏం చేస్తే? జాగ్రత్తగా వింటే. కాలమును బట్టి చూస్తే మనం ఏమవ్వాలి? బోధకులుగా ఉండాలి. కానీ ఎలా ఉన్నారు? ఇంకా పసిపిల్లల వలె పాలు తాగేవారుగానే ఉన్నారు. ఇంకా వెంటనే రాని ఇంకా చెప్పు అనేవాళ్లే తప్ప నేను చెబుతాగా అనేవాళ్ళు లేరు. అందుకని నీకు వయస్సు రావాలి. అందుకని బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. అందుకే మనం ప్రతి ఒక్కొక్కరం బోధకులం అయిపోవాలి. బోధకులు అంటే సేవకులు, సంఘాలు కట్టాలేమో అనుకునేరు. అది కాదు, ప్రభు ప్రేమని చెప్పటం. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బోధకులు అంటే అది అనుకుని ఎవరికాళ్ళు మెదలకుండా కూర్చుంటున్నారు. సాక్షిగా బ్రతకడం, అది బోధ అంటే.
అర్థమైతే బాగుండి పూట లోపలికి వెళుతున్నాం అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో అంతట నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది. ఇది ప్రసంగం నీకు. ఇందును బట్టి ఇప్పుడు మనమున్న ఈ భూమి పైకి చూస్తే కనబడే ఆకాశం ఇవి పాతవా క్రొత్తవా? ఏమండి, వినపడుతుందా అందరికీ? ఇప్పుడు మనమున్న ఈ భూమి పైకి చూస్తే కనబడే ఆకాశం ఇవి పాతవా కొత్తవా? ఏంటవి? పాతవి. అంటే ఇప్పుడు ఏమైపోవాలి? గతించిపోవాలి. మళ్ళీ ఏమి రావాలి? నూతన ఆకాశం నూతన భూమి రావాలి. ఇప్పుడున్న ఏమైపోవాలి? ఈ భూమి ఆకాశం ఏమైపోవాలి? గతించిపోవాలి. మళ్ళీ ఏమి రావాలి? మాట్లాడట్లా, ఇక్కడ ఉంటలా మీరు. ఏదో ధ్యాస ఎక్కడో ఉంటుంది బుర్ర. ఏదో వచ్చి కూర్చున్నా మేము కూడా వచ్చాములే అయ్యా మీటింగ్కి పెద్ద ఇదిగా అన్నట్టు కూర్చుంటున్నారు. కానీ ఇక్కడ ఉంటే మనసంతా దేవుని మీదకి వెళ్ళిపోవాలి. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తే రెండోసారి అది మీ హృదయంలోకి వెళ్ళొద్దని ఆశతో చెప్పటమే. లేకపోతే చెప్పుకుంటూ పోలేం మేము. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అడిగితే మీ హృదయాంతర భాగంలోకి వెళ్తే గుర్తుంటుందని, అంతే. స్తోత్రం. ఇప్పుడున్న ఈ భూమి ఇప్పుడు కనబడే ఆకాశం ఏమైపోవాలి? గతించిపోవాలి. మళ్ళీ ఏమి రావాలి? కొత్త ఆకాశం కొత్త భూమి రావాలి. ఇది ప్రసంగం. అసలు ఇప్పుడున్న భూమిని ఆకాశాన్ని దేవుడు ఎందుకు చేశాడు? మళ్ళీ ఎందుకు తీసేస్తానంటున్నాడు దీన్ని? అంత పెద్ద ఆకాశం ఇంత భూమి ఎట్ట తెస్తాడు? ఎట్ట గతించిపోద్ది? మళ్ళీ అంట కొత్తది వస్తుందంటగా. ఏంటది? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. అది ఎందుకో, అందులో ఎవరు ఉంటారు, అక్కడేం జరుగుద్దో ఈ తెలుసుకొని వెళ్దాం ఈ పూట. ఒకవేళ నేను అనుకుంటున్నాను ఆశీర్వాదాలు ఏమన్నా వస్తాయేమో తీసుకుపోదామని వచ్చి ఉంటారు పాపం. అందుకే మౌనంగా కూర్చున్నారు. ఆశీర్వాదాలు ఏమి లేవు, ఏంటో గతించిపోద్దంటే ఏంటో వస్తుందంట. ఏంటది? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్తే దీవెనలు తీసుకుపోదామని వస్తే అయ్యేమీ లేకుండా ఏంటంటే చెబుతున్నాడు అన్నట్టు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఇక దీవెనలు, ఆశీర్వాదాలు, అభివృద్ధి, ఐశ్వర్యం, ఘనతలు, ఇల్లు కట్టుకోవడం, పెళ్లిళ్ళు చేయటం, పురుళ్ళు పోయటం, పిల్లలు కంటం, దిట్టంగా తిని ఎట్టంటం అయిపోయినాయి నాన్న. ఆఖరి రోజుల్లో ఉన్నాం బాబా, ఎంటున్నావా నాన్న? ఈయనయ్య బాగా ఈ పూట ఏం కాబోతుంది? ఇప్పుడున్న ఈ భూమి ఆకాశం ఏం కావాలి? గతించిపోతుంది, లయమైపోబోతుంది. ఏమి రాబోతుంది? నూతన ఆకాశం నూతన భూమి. అసలు దేవుడి భూమిని ఆకాశాన్ని ఎందుకు చేశాడు? చేసిన దేవుడు ఎందుకు తీసేస్తాడు? మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి ఎందుకు? అందులో ఏముంటుంది? ఇది తెలుసుకొని వెళ్ళిపోదాం ఈ పూట. అది తెలుసుకోవాలంటే దేవుడు ఉన్నాడు. ఆయన 5 లక్షణాలు కలిగిన వాడు. ఆయన పేరు అదృశ్యుడైన దేవుడు. ఆ దేవుడు మొట్టమొదట ఈ భూమిని ఆకాశాన్ని మానవ జాతిని భూమి మీద చెయ్యక ముందు ఉన్నవాడు అనువాడు. ఎవరో? దేవుడు. ఎన్ని లక్షణాలు? 5. ఏం పేరు ఆయన పేరు? అదృశ్యుడైన దేవుడు. మొట్టమొదట కోటాను కోట్ల దేవదూతలు కలుగునుగా కానీ పలికారట. కలిగిపోయారు. దేవదూతలు ఎంతమంది ఉంటారో తెలుసా నీకు? కోటాను కోట్లు, యూహ్యాలు అన్నాడు అక్కడ. మానవ జ్ఞానానికి అంత లెక్క అందదన్నమాట. అంత అలా చేసిన దేవుడు అందులో నుంచి ప్రత్యేకంగా 7 తీశాడట. ఆ 7 దేవదూతల్లో నుండి ముఖ్యులుగా 3 తీశాడట. ఆ 3లో నుండి ప్రథమునిగా ఒకని తీశాడట. ఆ ప్రథముని పేరే వేకువ చుక్క, తేజో నక్షత్రం అని పేరు పెట్టాడట. అతన్ని దేవుడు పిలిచి అన్నారట, ఈ దూతలందరినీ క్రమబద్ధంలో పెట్టు,
నేను మేఘమండలం మీద మహిమ సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు నన్ను స్తుతించండి అన్నారట. ఈ ప్రముఖ దూత వేకువ చుక్క తేజో నక్షత్రం అనేవాడు అధికారాన్ని తీసుకొని దూతగణాలను క్రమబద్ధంలో పెట్టగా దేవుడు సింహాసనాసీనుడై కూర్చోగా ఈ దేవుడు పరిశుద్ధుడు 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 అనే మాట దేవదూతలో పాట పాడుతూ ఉన్నారట. అదే మాట పాట, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అనే మాటే పాట. దానికి తన్మయుడై ఆనందిస్తున్నారట. అప్పుడు ఈ ప్రముఖ దూతకు ఒక ఆలోచన వచ్చిందట. దూతలారా ఒక్కసారి అటు చూడండి, ఆ దేవుడు అంతగా ఆనందించడా కారకులు ఎవరు అని అడిగాడట. మనమే కదా అన్నారట. అవును. ఇందులో ముఖ్యులెవరు అన్నాడట. నువ్వే కదా అన్నారట. అవును, నేను కూడా దేవుని సింహాసనానికి సమముగా ఒక సింహాసనం వేసుకొని కూర్చుంటాను, నన్ను కూడా స్తుతించండి అన్నారట. అప్పుడు ఆ దూతలందరిలో కొద్ది గుంపు బయటికి వచ్చి, మీరు కూర్చోండి, దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుడే నీకు అధికారం ఇచ్చాడు కాబట్టి నిన్ను స్తుతిస్తామని వాళ్ళు మొదలెట్టారట. దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, వేకువ చుక్క తేజో నక్షత్రమా, నువ్వు మా అందరికి అధికారివి, దేవుడే నీకు అథారిటీ ఇచ్చారు, నీకు కూడా స్తుతులు ఆగ్రానించు అని మొదలెట్టారట. అప్పుడు హృదయ గర్వాన్ని బట్టి కూర్చున్న వీనిని, వానికి ఏకీభవించిన చిన్న గుంపును పట్టి పాతాళమనే దాన్ని కలుగజేసి అందులోకి వారిని త్రోసివేశాడని రాశాడు. దయ్యం, భూతం, గాలి అంటారు చూడు, ఎవరాళ్ళు అంటే ఆనాడు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళములోకి త్రోసివేశాడు. చూసావా? ఆ ప్రముఖ దూత వేకువ చుక్క తేజో నక్షత్రమే అపవాది, వాని అనుచరులే అపవాదులు. వారిని సైతాన్లని, దెయ్యాలని, భూతాలని, గాలని అంటే ఎన్నవా ఇను బాగిన. అప్పుడు దేవుడు మిగిలిన దూతలు ఉన్నారు చూశారు, వాళ్ళు హృదయంలో బాధ పెట్టుకున్నారట. ఇదేంటి దేవుడట, అతడేదో సింహాసనాన్ని కోరుకున్నాడట, ఇది తప్పని చెప్పాలి గట్ట, అట్ట కాకుండా పట్టి పాతాళం చేసి అందులోకి తోశాడేంటిట అంటే ఆయన అడిగే దిక్కు లేదట. ఈరోజు వాళ్ళని తోసేశాడు, రేపు మనల్ని తోసిన అంతేనట అని మనసులో బాధ పెట్టుకొని దేవుడు పరిశుద్ధుడు అంటున్నారంటట. అక్కడ బైబిల్లో రాయబడిన మాట, పరలోకములో సమాధానం లేదని రాయబడింది. ఎక్కడ లేదు? వింటున్నారా మీరు అందరూ? వాక్యం వింటున్నారా? పరలోకంలో ఏమి లేదు. ఇదెట్టి మాట, పరలోకంలో సమాధానం లేకపోవడం ఏంట్రా అన్నట్టు చూస్తున్నారు నా. ఇంకా మరి అదేగా అసలు రహస్యం, అదేగా. దేవునికి దేవదూతలకు కలహాలతో కూడిన కాపురమయ్యింది. వారు స్తుతులు సంపూర్ణం కావడం లేదు, వారు హృదయంలో బాధ పెట్టుకున్నారు. ఆ బాధను బట్టి దేవుడు స్తుతులు సంపూర్ణం కాకపోవడం ఆయన బాధ పెట్టుకున్నాడు. ఇది కాదు, నా రూపములో నరుని చేసుకుంటా, నరుని స్తుతుల మూలంగా ఆనందపడతా, అదిగో చాలు నాకు అనుకొని అప్పుడు దేవుడు తన వాక్కును బయట పెట్టాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట దేవుడు అన్నాడు, ఆకాశము కలుగునుగాక. అంతే. ఆ మాట పలికిన దేవుడు తన కుడి చేత ఆకాశ వైశాల్యమును కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. ఆకాశము దేవుని చేతి పనే. మానవులందరికీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆకాశం ఎలా అలా ఉండిపోయింది అక్కడ, దానికి పిల్లర్లు ఎక్కడా,
అని తిరిగి వచ్చారంటగా దేశాలన్నీ. అక్కడ ఎవడికి అర్థం కాక మెదలకుండా కూర్చున్నారంటగా ఇక్కడ. అంటే దేవుడంత మహిమ గలవాడని మానవునికి అర్థమైపోయిందన్నమాట. ఈ లోకంలో బిల్డర్లు ఉన్నారంటగా. అటు దుబాయ్ వెళితే 115 అంతస్తుల ఒక టవర్ ఉంటుంది లైటింగ్తో కూడా. నాన్న విన్నారా? అక్కడికి వెళ్ళొచ్చా విన్నారా? 100 అంతస్తుల వరకు ఎక్కడిస్తారు. ఇక అక్కడి నుంచి మనల్ని బానీరు. ఇంకొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటే అందులో ఒక అమ్మాయి పని చేస్తుంది, మన పిల్ల. అక్కడికి తీసుకెళ్ళి 15 లాంటి. ఇంకా దాని మించి వెళ్ళకూడదు. ఇక 35 ఉన్నా అక్కడికి వెళ్ళే అవకాశాలు ఎవరికి లేవు అనమాట. ఎవడన్నా ఈ పేదోళ్ళు వస్తారు చూసావా, అలాంటి వాళ్ళకి ఎవరికన్నా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ లేవు. అలాంటి అపార్ట్మెంట్లు ఎన్నో 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 లోకంలో మన విద్యావాడలో కట్టేస్తున్నారు. 15, 20 దాకా వెళ్ళిపోయింది. దానికి ఏముంటాయి? పిల్లర్లు ఉంటాయి, దాని మీద ఇల్లు కట్టుకొని స్లాబ్ పోసుకుంటాం కదా. మరి దీనికి స్లాబ్ పోసాడు కానీ పిల్లర్లేయి అని దేవులాడితే అదే దేవుడు అంటే. దేవునికి స్తోత్రం, స్తోత్రం. తన వాక్కు చేత ఆకాశమును కలుగజేసిన దేవుడు కుడి చేత ఆకాశ వైశాల్యాన్ని కలుగజేశాడు. అంటే ఆకాశము దేవుని చేతి పని. అదే దేవుడు భూమి కలుగునుగా కానీ పలికి భూమికి స్వహస్తాలతో పునాది వేశాడని రాశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవదూతల పాటలు పాడారని లేఖనంలో రాయబడిన మాట ఊరికే గుర్తు చేశా ఈ పూట. ఇలా దేవుడు ఆకాశాన్ని భూమిని కలుగు చేసి పగటి నేలుటకు పెద్ద జ్యోతి, రాత్రి నేలుటకు చిన్న జ్యోతి, వెలుగునిచ్చుటకు నక్షత్రములు కలుగునుగా కానీ పలికాడు. అలా కలిగిపోయినాయి. 5 దినాల సృష్టి. 6వ దినాల దేవుడు భూలోకం మానవుణ్ణి నిర్మించడానికి తన స్వహస్తాలతో మట్టిని తీసి తను ఎలా ఉంటాడో ఆ రూపులో ఒక బొమ్మను చేసి నాసికలోకి జీవాత్మను ఓదగా నరుడు జీవాత్మాయను. అతనికి పెట్టిన పేరు ఆదాం. దేవుడే పెట్టాడు. ఆదామునకు ఒక ఏదెను తోట, అందులో సకల జాతుల వృక్ష ఫలాలు ఇచ్చు చెట్లు. ఒక పండు తింటే కొన్ని యుగాలు ఆకలేదు. అందులో ఒక నది, 4 శాఖలు. ఒక గుక్కి నీళ్ళు తాగితే కొన్ని యుగాలు దప్పికేయదు. నిష్కల్మషయుగం, పాపము లేని రోజులు. దేవుడు పరలోకానికి వెళ్ళి దూతల స్తుతులు ఆగ్రహించడం, భూమండలానికి రావడం. నరుడు దేవుడు అగ్ని అయితే నరుడు అగ్ని, దేవుడు పరిశుద్ధుడైతే నరుడు పరిశుద్ధుడు, దేవుడు వెలుగైతే నరుడు వెలుగు, దేవుడు మహిమైతే నరుడు మహిమ, దేవుడు ఆత్మ అయితే నరుడు ఆత్మ, దేవుడు మహిమైతే పరిశుద్ధుడైతే సంపూర్ణుడైతే పరిపూర్ణుడైతే నరుడు కూడా పరిపూర్ణుడే. అది నిష్కల్మషంగా దేవుడు రొమ్మున అనుకున్నాడు. దేవుడు అగ్ని అయితే అగ్నితో నివసించిన వాడు నరుడు. ఒకరోజు అనుకున్నాడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, జంట. ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ఎముకను రక్తమును మాంసమును తీసి నారీనిగా చేసి ఆదామును లేపి ఈ అమ్మాయి ఎవరో చెప్పరన్నాడు. ఈ అమ్మాయి నాది, నారి అన్నాడు. పేరు పెట్టుకోమన్నాడు. అవ్వ అని పెట్టాడు మనాడు. ఆదాముకు దేవుడు పేరు పెట్టాడు. ఈ సమస్త సృష్టి అంతటికి ఆదాము పేర్లు పెట్టాడు. తన భార్యకు కూడా అవ్వ అని పేరు పెట్టుకున్నాడు. ఇలా వాళ్ళిద్దరు నిష్కల్మషంగా దేవుని రొమ్మున ఆనుకునేవాళ్ళు. దేవుడు ఆనందపడుతున్నాడు. దూతల స్తుతులు ఆగ్రహించడానికి పైకి వెళుతూ వస్తూ ఉన్నారు. అయితే అపవాదికి ఒక ఆలోచన వచ్చింది. ఇదేంటట, దేవుడు నన్ను తోసేసి పాతాళంలేట, తన రూపంలో నరుని చేసట, నరుని స్తుతుల మూలంగా ఆనందపడుతున్నాడేట, ఆ నరుని నావోషం చేసుకుంటాట, దేవుని ఆనందానికి భంగం కలిగిస్తేట అని చెప్పి పైకి వచ్చాడు పాతాళం నుండి ఏదేనులోకి. సర్పము యుక్తి గలదవటం వల్ల అవకాశం ఇవ్వగా సర్పములోకి వచ్చి కూర్చోగా, ఆదామవ్వల నిద్రపోగా, అవ్వకు మెలకు వచ్చి అలా వెళ్ళగా, సర్పములో స్వరం రాగా దగ్గరికి వెళ్ళి వినగా ఈ పండు తినొద్దన్నాడా అని చెప్పి అడిగితే అవును తినొద్దన్నాడు. తింటే ఏమవుద్దట, చస్తామట. చావనే చావరు. ఏమవుతాం? దేవతలు అవుతారు. దేవతలు ఎక్కడుంటారు? దేవలోకంలో ఉంటారు. అది దేవునికి ఇష్టం లేక మిమ్మల్ని ఇక్కడ ఉంచాలని ఆయన తినొద్దన్నాడు. ఇది సంగతి అని చెప్పేసరికి ఆమెకు ఆశ పుట్టి కోసుకొని తినేసింది. అపవాది దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక చాలు, ఆదాము సంగతి ఆ అమ్మాయి చూసుకుంటుంది, నేను అక్కడెక్కడ అని వెళ్ళిపోయాడు. దేవుని ఎదుట నిలబడ్డాడు. ఈ అమ్మాయి కోసుకొని తినేసి తెచ్చి ఆదాము లేపు ఒక కాయ పెట్టిందంటగా, తిను పర్లేదు తినయ్యా అని చెప్పి తిన్నాడు. ఏమైపోయింది? మహిమ కోల్పోయారు, వెలుగు కోల్పోయారు, ప్రభావం కోల్పోయారు, ఆ అగ్ని కోల్పోయారు, ఆ శక్తి కోల్పోయారు, పవిత్రత, పరిశుద్ధత, నీతి, యథార్థత కోల్పోయారు, సిగ్గెరిగారు. ఇదిగో ఆ చెట్ల చాటుకెళ్ళి ఆకులు చుట్టుకోవడం మొదలెట్టారు. ఇక అప్పుడు అపవాది పరలోకానికి ఎక్కెళ్ళినప్పుడు దేవుడు అడిగాడట, అపవాది ఎక్కడి నుంచి వచ్చావు అన్నారట. ఏదేను తోటలో నుంచిలే అన్నాడట. ఏంటి సంగతి అన్నాడట. ఏముంది నానా,
నేను హృదయంలో గర్వించినందుకు నన్ను తోసావుగా బాబా, ఇప్పుడు నీ రూపంలో నరుని చేసుకొని ఆనందపడుతున్నావుగా అయ్యా. ఆ నరుడు ఆజ్ఞ మీరాడు, వాడి విషయంలో ఏమి చెప్తావో తెలుసుకుందామని వచ్చాను అన్నాడట. అయితే పద వెళదామని భూమి మీదకి వచ్చాడు దేవుడు. ఆదామా వచ్చేయమన్నాడు, రాన్లే అన్నాడు. పర్లేదు రమ్మన్నాడు. ఆకులు చుట్టుకొని వచ్చారంట ఇద్దరు. నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కాదామా, చూసుకో భూమిని ఒకసారి అన్నాడట. అప్పటికి భూమి ఎలా ఉంది? నిరాకారముగా శూన్యముగా ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు చేసిన తప్పును బట్టి నిన్ను శిక్షించాలి, కానీ నీ మీద ఉన్న ప్రేమను బట్టి భూమిని శపిస్తున్నాను. ఈ మాట అండర్లైన్ చేసుకో, గుర్తుపెట్టుకో హృదయంలోకి. భూమిని ఏం చేశాడు? శపించాడు. ఇది మొదలుకొని బాబు రేయ్, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలిస్తుంది, దీన్ని దున్ని దీని పంట తిని బ్రతుకో, వెళ్ళిపో అని పక్కన పెట్టాడు. అమ్మాయి రా, నీ గర్భవేదన మిక్కిలి హెచ్చు చేస్తున్నాను, వేదనతో పిల్లల కను, వెళ్ళు అని పంపాడు. అదిగో అపవాది రా, ఏం చేస్తావన్నావుగా అని ఒక గొర్రెను వధించి ఆ రక్తాన్ని వారిద్దరి మీద చమిరి సాతాన్నోరు మూయించి యేసయ్య వెళుతూ అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి చెప్పుకోండి గట్టిగా, అందరూ పురుషులతో సహా చెప్పండి ఒకసారి, ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఆ చిన్నప్పటి నుంచి తెలుసులే కానీ అన్నట్టు చూస్తున్నావు, నాకు అర్థమైందిగా. చిన్నప్పటి నుంచి ఏం తెలుసు నీకు? తెలిసింది, మరి ఎందుకు చెప్పు? ఇప్పుడు చెప్పింది ఏంటి? దేవుడు ఏంటి, మానవుడు ఏంటి, దయ్యం ఏంటో చెప్పా, పూర్తిగా అర్థమైందిగా. ఇక ఎక్కడి నుంచి అయినా చెప్పు, ఇతరులకి సువార్త చెప్పు, నీ గ్రామం అంతటికి చాటి చెప్పుకో, అనేకులు పట్టుకో, దేవునికి అప్పచెప్పుకో. ఇంకొద్దిగా విశదీకరంగా చెప్తా విను. భూమి ఏమైంది? శపించబడింది. ఎందుకు? ఆదాము ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపాన్ని బట్టి నరుణ్ణి శపించాలి, నరుణ్ణి శిక్షించాలి. నరుడి మీద ఉన్న ప్రేమను బట్టి భూమిని శపించాడు. అర్థం చేసుకో పూర్తిగా, కొద్దిగా లోతులోకి రా, ఆత్మీయ ఆలోచన చెయ్యి. అక్కడ తప్పు చేసింది ఎవరో? నరుడు. ఇప్పుడు శపించింది ఎవరిని? భూమిని. బైబుల్ ఉందా నీకు? ఇంటికి వెళ్ళినాక చదువుకి ఇక్కడ వద్దులే కానీ భూమి ఏం చేయబడింది? శపించబడింది. ఇప్పుడు ఆదామవ్వల కూడగా సంతానం వచ్చింది. అందులో పెద్దాడొకడు హేబేల్ అన్న, కయ్యూన్ అన్నారుగా, చిన్నోడొకడు హేబేల్ అన్నారుగా. ఇద్దరు అర్పణిస్తే చిన్నోడు అర్పణ అంగీకరించాడంటగా, పెద్దోడు కోపం వచ్చి చిన్నోడిని చంపాడంటగా. అప్పుడు దేవుడు దిగొచ్చాడు, కయ్యూనా లే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడని అడిగితే నన్ను అడుగుతావే, చూసుకో ఎక్కడో అన్నాడంటగా. నీ తమ్ముని రక్తం నాకు మొరపెడితే వచ్చాను, వాడిని చంపావు నువ్వు, గనుక నువ్వు దేశ దెమ్మరవై తిరుగుతావని నరుడు శపించబడ్డాడంటగా. ఈ మాట గుర్తు చేసుకో, మళ్ళీ ఒకసారి హృదయంలో ముద్రించుకో దాన్ని. ఆదాము తప్పు చేస్తే అతని మీద ఉన్న ప్రేమను బట్టి భూమిని శపించాడు. ఒక నరుణ్ణి చంపుట వలన నరుడు శపించబడ్డాడు. ఇక అర్థం చేసుకో, శాపం ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? దేవుని ఆజ్ఞకు భిన్నంగా బ్రతకటం వలన శాపం వచ్చింది. ఒక్కడి తప్పు ఆ ఇంటి మొత్తాన్ని చుట్టేస్తుందంటగా శాపం. ఆ ఒక్క ఇంటిని బట్టి గ్రామం అంతటికి శాపం అంటగా, ఆ ఒక్క గ్రామాన్ని బట్టి పట్టణానికి శాపం అంటగా, ఒక్క పట్టణాన్ని బట్టి దేశానికి శాపం అంటగా, ఒక్క దేశాన్ని బట్టి ప్రపంచానికి శాపం తాండవం ఆడుతుందంటగా. అర్థమైతే బాగుండి. ఈ పూట ఈ భూమి మీద నరులు పెరుగుతున్నారు, పాపం పెరుగుతుంది. భూమి శపించబడింది, భూమి మీద నరుడు శపించబడ్డాడు. శాపానికి కారణం మీకు పూర్తిగా చెప్పలేను. సరిహద్దు రాయి మార్చావనుకో శాపగ్రస్తుడు అన్నాడు. దేవుణ్ణి కాదని వ్యతిరేకమైన భావాలతో మాట్లాడితే అది శాపం అన్నాడు. తన తల్లి సహోదరిని కానీ తల్లి సహోదరితో కానీ పాపం చేస్తే అది శపించబడ్డం అన్నాడు. మేనత్తతో పాపం చేయడం, ఇలాగా వ్యతిరేకమైన భావాలు, వాయు వరస లేకుండా జీవించడం,
కోపాలతో, కక్షలతో, భేదాలతో, విభేదాలతో, అల్లలతో, నిత్యకార్యాలతో బ్రతకడం అది మీకు శాపం అని చెప్పాడు. ఇలా మానవుడు శాపగ్రస్తుడైపోయాడు, భూమి మీద పెరుగుతున్నాడు. భూమి మీద పాపం ఆకాశానికి అంటుతుంది, అది దోషంగా మారిపోయిందని రాశాడు బైబిల్లో. భూమి శపించబడింది, భూమి మీద నరుడు శపించబడ్డాడు. అదిగో భూమి మీద పాపం ఆకాశానికి అంటుతుంది, అది దోషముతో నిండిపోయింది. దేవుడు చూచాడు, ఈ నరుని మీద ఉన్న ప్రేమను బట్టి ప్రవక్తలను పుట్టించి హెచ్చరించాడు. బాబు, మీ పితరులు ఇలా తప్పు చేశారు, అది మీకు తప్పు శాపమైంది. ఆ శాపము నుంచి విడిపించడానికి దేవుడు ఉన్నాడు. దేవుని వైపుకు మళ్ళండి, ఆ పాపాలన్నీ వదలండి, దేవుని మార్గంలో నడుద్దాం రండి అని పిలుపునిస్తే ప్రవక్తలను హేళన చేశారు, ప్రవక్తలను హింసించారు, ప్రవక్తలను చంపినారు. దేవుడు మళ్ళీ మానవుని మీద ఉన్న ప్రేమను బట్టి న్యాయాధిపతులను పుట్టించి వాళ్ళ మధ్యలో న్యాయము చెబుతూ దేవుని వీరశూర కార్యాలు జరిగించాడు. అయినా మనుషుల్లో మార్పు లేదు, ఇంకా పాపం ఎక్కువగా జరుగుతుంది. దేవుడు మళ్ళీ చూశాడు, అయ్యో ఇదెట్టి పని అని రాజులను కోరుకొని ఎన్నిక చేసి ఇచ్చాడు. లక్షల మంది సమూహాన్ని వేల మందితో వెళ్ళి జయించి దేవుని శక్తిది అని వారి మధ్యలో కనుపరిచాడు. అయినా వారు పట్టించుకోకుండా వారి పాపములోనే, వారి దోషములోనే, వారి అతిక్రమములోనే వాళ్ళు జీవిస్తూ ముందుకెళ్తున్నారు. అప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చింది. దుష్టుడు తన దుష్టత్వములో మరణించుట వలన నాకేమైనా ఆనందమా? కాదే. ఆ నరుడు తన దుష్టత్వము నుండి మళ్ళుకొని నా వైపు తిరిగిన ఎడల నాకు ఆనందం కదా అని ప్రభు ప్రవక్తల్లో నుంచి మాట్లాడిన మాటను బట్టి తండ్రి అయిన దేవుడు పరలోకములో ఒక ఆలోచన సభ ఏర్పాటు చేశాడు. మన రూపమందు చేయబడిన నరుడు అపవాదికి లోబడి అపవాది స్థలమైన పాతాళానికి, నరకానికి వెళుతున్నాడు. ఇందుకు కాదు కదా నరుని చేసింది. ఈ నరుని అపవాది చేతిలో నుంచి విడిపించాలి, ఆ పాతాళపు అంచు నుండి తప్పించాలి, మోక్ష మార్గములోకి తీసుకురావాలి. దూతలారా, శరాబులు, కెరూబుల్లారా, మీలో ఎవరైనా భూలోకములో పరిశుద్ధంగా పుట్టాల, పవిత్రంగా పెరగాల, పరలోకము సంగతులు బోధించాల, మానవులందరి పాప పరిహారము కొరకై రక్తము చిందించి చనిపోయి తిరిగి లేచి రావాలి రమ్మన్నారట. దూత గణాల్లో ఏ ఒక్కరు ముందుకు రాలా, శరాబులు, కెరూబుల్లో ఏ ఒక్కరు ముందుకు రాలా. సృష్టిని కలుగజేసిన మహత్తు గల మాట బయటకు వచ్చి, తండ్రి నేనున్నాను, నన్ను పంపండి అన్నారట. తండ్రికి తన కుమారుని పంపడానికి అభిష్టమాయను. అందుకని ఆ వాక్కుని ఆత్మ ద్వారా కన్యమేరి గర్భములోకి పంపితే అదే కృపాసత్య సంపూర్ణుడిగా పిండ ఉత్పత్తి అయి కుమారుడిగా బయటకు వస్తే ఆ యేసయ్య 8వ రోజు సున్నతి చేయబడి, శుద్ధి చేయబడి, నామకరణం చేయబడింది. యేసు క్రీస్తు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ యేసయ్య మానవ కోటికి మాదిరి. ఆ యేసయ్య ఏటేటా మందిరానుభవం 12 సంవత్సరముల వరకు. వింటున్నారా భక్తులారా? వింటున్నారా దేవుని పిల్లలారా? యేసు మనకు మాదిరి. యేసు బాల్యమంతా మందిరానుభవం. శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దూకయ్యులతో, యాజకులతో, ప్రధాన యాజకులతో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు. వడ్లవాని కుమారుడు కదా, వీడికింత పాండిత్యం ఎక్కడిది? అయ్యో మనం చెప్పలేని సంగతులని చెప్పేస్తున్నాడే అని ఆశ్చర్యపోయారు. అవును,
యేసు పుట్టుకే ఆశ్చర్యం. కన్యక గర్భవతి అయి కుమారుని కంఠం అంటే సామాన్యమా? ఆశ్చర్యమే కదా. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన పెరగటం ఆశ్చర్యం, ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఆశ్చర్యం. అవన్నీ వివరించలేకపోతున్నా ఈ పూట. అసల్లోకి రావలసి ఉంది కాబట్టి ఇక్కడికి ఆపుతున్నా ఆ మాట. అందరు మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పుకోండి ఈ పూట గట్టిగా. అందరు కలిసి చెబితే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? కొద్దిగా ఇప్పుడు సెగొస్తున్నట్టుంది. స్తోత్రం స్తోత్రం. ఇంకొద్దిగా లోతుగా వెళుతున్నాం. ఆలోచన చేసుకోండి, బుర్రకి ఎక్కనివ్వండి, హృదయంలోకి చొరబడినివ్వండి. ఇంటికి వెళ్ళాక నెమరు వేసుకొని పొద్దున్నుంచి మొదలెట్టండి. ఇక బోధ ప్రారంభం నుండి ఆఖరి వరకు చెప్తున్నాను కాబట్టి తెల్లారి పాటికల్లా చెప్పేయాలన్నమాట. విని పూట అలా ప్రభువారు ఏటేటా మందిర అనుభవం. యేసయ్య మనకు మాదిరి. యేసుని నమ్ముకొని భక్తి చేస్తున్న దేవుని పిల్లలారా, మీ పిల్లలను దేవుని మందిరములో పెంచుకోండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెంచుకోవాలి మీ పిల్లల్ని? దేవుని మందిరములో పెంచుకోండి. స్కూల్కి ఎలా తీసుకెళ్ళి పంపిస్తున్నావో, అంగన్వాడికి ఎలా తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నావో విన్నావా? ఇది బాగా తెలుసులే. అట్టాగే తెచ్చుకొని సండే స్కూల్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళు. బాల్య దశలు ఎక్కడ పెరగాలి? దేవుని మందిరములో పెరగాలి. అలా కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి టీవీ పెట్టి వండి పెట్టి నువ్వు చూసుకుంటా ఉండి నేను పోయి వస్తా భక్తి చేసి వస్తా అని అక్కడే అప్పచెబితే వాడు పెరిగేసరికే నీకు చూపిస్తున్నాడు సినిమా. వింటున్నావు ఎక్కడ? అందుకని మీ పిల్లల్ని ఎక్కడ పెంచుకోవాలి? అక్కడ దేవుని మందిరంలో పెంచుకోండి. ఇక్కడ యేసయ్య మనకు మాదిరి. అక్కడ అర్థమైతే బాగుండు నీకు. ఇక్కడ వింటున్నారా? అక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి మళ్ళీ ఒకసారి. అక్కడ 12 దాటిన తర్వాత ఎంట ఉండి పెరిగాడట. తల్లి అయిన మరియ చెప్పినట్టుగా విన్నారట. ఎవరో? మనం ఆరాధించే ప్రభువారు. యవన దశ ఎక్కడో తెలుసా? ఇంట తల్లి చెప్పినట్టుగా వెంట ఉన్నారంట. గనుక యవన పిల్లలారా వింటున్నారా? మిమ్మల్నే యవన పిల్లలారా వింటున్నారా? మీరు ఎంట ఉండి తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి. అది యేసయ్య మాదిరి మనకి. పాటలు పాడుతున్నావు, వస్తున్నావు, పరిచయం చేస్తున్నావు, పోతా ఉన్నావు. కానీ ఇది మంచిదే. పాటలు మంచి, సాక్ష్యాలు మంచి, వచ్చిపోవటం మంచిది, పరిచయం చేయటం, యవన బలం దేవుని కొరకు వాడటం మంచిదే. కానీ విన్నావా? ఈయన తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినండి అమ్మా. అమ్మాయో వింటున్నావంటే ఈయన రే చిన్నోడా వింటున్నావా? యేసయ్య మాదిరి మనకి. యేసయ్య మాదిరి. యవన దశ తల్లి చెప్పినట్టుగా విన్నాడు. ప్రభు పిల్లలైతే నిజంగా మీరు భక్తులుగా బతకాలనుకుంటే దేవునికి భయపడండి, తల్లిదండ్రులకు లోబడి బ్రతకండి. మీ ఆశీర్వాదాలు ఎట్టుంటాయో చూసుకోండి. దేవునికి స్తోత్రం. ఇక చెప్పలేకపోతున్నాను. 30 దాటిన తర్వాత యోర్దానికి వెళ్ళాడు. యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు మనకు మాదిరి. యోహాను అడుగుతున్నాడు, ఏంటి ఆయన ఇలా వచ్చావన్నాడు. బాప్తిసం తీసుకుందామని వచ్చా, ఇవ్వన్నారు. వణికిపోతన్నాడు. నీ కాళ్ళ చెప్పుల వారు విప్పుటకు కూడా నేను అర్హుడను కాను, నేను ఇవ్వలేను, నువ్వు నాకు ఇవ్వమన్నాడు. కాదు, లోక యావత్తు, నీతి యావత్తు ఇలాగా జరగాలి. నేను తీసుకోలేదనుకో, మీ యేసయ్య తీసుకోలేదు కదరా, మాకు చెబుతాడు బాప్తిసాలని అంటారని ఆయన మాదిరి ఉంచిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది ఇంకా మార్పు లేకుండా ఉన్నారో. దేవుని దగ్గరికి మేలు కోసం వస్తారు. భక్తులు ప్రార్థన చేస్తే మేలు కలుగుతాయి. ఆ అనారోగ్యంతో వస్తారు. భక్తులు కన్నీరు విడిచి ఉపవాసాలు ఉండి కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తే బాగుపడతారు. కార్యాలు జరిగేది ప్రార్థన చేస్తే జరుగుతూ ఉంటాయి. అన్నీ పొందుకుంటారు. కానీ మార్పు చెందమంటే మాత్రం నానా బాప్తిసం పొందండిరా బాబా అంటే మా అమ్మాయి వింటున్నారా? ఇప్పుడు ఏందయ్యాగయ్యో, ఇంకా ఓళ్ళు అంత ఉంది, అనుభవించాల్సినవి, చేయాల్సి ఉన్నాయి. పిల్లల పెళ్ళిళ్ళు, మనవాళ్ళ మనవరాళ్ళు, ఏపరాళ్ళు, నాపరాళ్ళు చూసుకోవద్దా? ఇప్పుడు భక్తి ఏందయ్యా, ఇంకా చేయాల్సినవి, చూడాల్సినవి లేవా? అనుభవించాలి, ఇంకా ఆగు, కొద్దిగా ఆగా
అని చెప్పి అంతమంది బాప్తిసాలు పొందకుండా ఆగిపోతున్నారు. మళ్ళీ దేవుడు అంటే భయం, పాటలు సాక్ష్యాలు మళ్ళీ వీళ్ళకి మార్పు. బాప్తిసం లేదు కానీ బతుక్కి పాటలు సాక్ష్యాలు మళ్ళీ ఇక్కడ. ఇది ఆ భక్తే, అది ఆ దేవుడు కోరింది ఇక్కడ, అది మన యేసయ్య మనకు చూపించిన మాదిరి. ఆయన బాల్యమంత మందిర అనుభవం, యవన దశ అంతా తల్లి చెప్పినట్టుగా ఆయన 30 దాటిన తర్వాత యోర్దానులో యోహాను చేత బాప్తిసం. దేవునికి స్తోత్రం. కనుక బాప్తిసం అంటే వెనకాడుతున్న వారులారా, మీకే ఈ మాట తీసుకోండి హృదయంలోకే. నువ్వు ఎప్పుడు తీసుకుంటే ఏమవుతావు నీ ఇష్టం కది. ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు, ఏం జరుగుతుంది చెప్పబోతుంది ఇప్పుడు. జాగ్రత్తగా విని కాసుకొని కూర్చో. ఇక్కడ అరణ్యానికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చాడు. అక్కడ దేవునికి స్తోత్రం. కొంతమంది మేలుల కోసం వస్తారు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటే మాత్రం అమ్మో అని భయపడి పారిపోతారు. యేసయ్య మాదిరి మనకు అక్కడ. ఉపవాస ప్రార్థనలు అవసరమై ఉన్నాయి ఇక్కడ. ఎందుకో తెలుసు, సాతాన్ని ఎదిరించవలసింది మనం అక్కడ. శరీరాన్ని జయించవలసి ఉంది ఇక్కడెక్కడ. కుటుంబంలో జరిగే పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అక్కడ. శోధన, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, కరువు, ఖడ్గం, భయంకరమైన పరిస్థితుల్ని జయించాలంటే విన్నావా ఈయన ఉపవాస దీక్ష. కుటుంబాల రక్షణలోకి నడిపించుకోవడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి, సతమతం ఉన్న హృదయాలను ధైర్యపరచుకోవడానికి, దేవునితో బంధం కలిగి దేవుని శక్తిని దించుకొని మహిమలోకి వెళ్ళటానికి ఉపవాస ప్రార్థన. యేసు మనకు మాదిరి. సాతానుడు ఎదుర్కొన్నాడు. సాతాన్ని గద్దించి పట్టణంలో ప్రవేశించి బోధ ప్రారంభించాడు. బాబు మాయ్, మీరు దేవుని రూపం. అపవాదికిలో పడ్డాడు మన ఆది తండ్రి ఆదాం. ఆదామును బట్టి పాప శరీరాకారంతో పుట్టారు. అది జన్మ పాపం. పుట్టినవాడు పెరుగుతున్నప్పుడు చూపులో, తలంపులో, ఊహలో, నడకలో, పడకలో పాపం, కర్మ పాపం. 2 పాపాల ఏలుబడిలో మీరున్నారు. ఆ పాపానికి పరిహారంగా బలి అర్పించారు కానీ బలి పశువులు దొరక్క పాపం మూటలాగా పెరిగి పాతాళానికి దిగుతున్నారు. అది తండ్రికి ఇష్టం లేక నన్ను మీ కొరకు పంపారు. మీలో ఎవరైనా పాతాళం మాకెందుకండి, నరకం మేమెందుకు వెళతాం, మాకు దేవుడు కావాలి, మోక్షం కావాలని కోరుకుంటారా? రండి. ఆ మోక్షానికి మార్గం నేనే. మీరు అసత్యములో ఉన్నారు. ఈ భూలోకములో సత్యంగా తండ్రి నన్ను పంపాడు. నన్ను వెంబడిస్తే మిమ్మల్ని సత్యములో స్థిరపరుస్తాను రమ్మని పిలిచాడు. మీకు 2 మరణాలు. 1 శరీర మరణం, 2 ఆత్మీయ మరణం. శరీర మరణం అందరికీ సంప్రాప్తం. ఆత్మీయ మరణాన్ని తప్పించడానికి జీవమును నేనే. దేవునికి స్తోత్రం. గనుక మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే. నన్ను వెంబడిస్తే మోక్షానికి తీసుకొని వెళ్ళిపోతారు రమ్మని పిలుపునిస్తే, ఆ పిలుపుని విన్న మీలాంటి ప్రజలకి అందరికీ ఆసక్తి పుట్టి ఆశ బట్టి ఆయన వెంబడిస్తే, ఆ వెంబడించే వారిలో చాంద్ర రోగులను బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, దయ్యం పట్టిన వారిని విడిపించాడు, చనిపోయిన వారిని లేపేశాడు, కుంటోళ్ళకు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకు చూపిచ్చాడు, మోగోళ్ళకు మాట ఇచ్చాడు, చెవిటోళ్ళకు వినికిడిచ్చాడు, చనిపోయిన వారి సైతం లేవనెత్తి ఆఖరిగా ఆయన యూదుల చేతికి అప్పజెప్పబడి మనందరి పాప పరిహారము కొరకాయ ఆయన సిలువలో యాగమైపోయి 7 తపాలుగా రక్తం దారపోసి 7 మాటల పలికి ఆయన ప్రాణం విడిచారు. ఆయన తండ్రి అయిన దేవుడు యేసుని చంపి 3వ దినాన తిరిగి లేపి పరలోకానికి తీసుకొని పరిశుద్ధాత్మను పంపారు. ఆ పరిశుద్ధాత్ముడు ఇట్టి భక్తులను ఎన్నుకొని అభిషేకించి నా ప్రేమ సువార్తను ప్రకటించమని చెబితే, వారు మన భూభాగ ప్రజలకు దేవుడు ఉన్నారండి, ఆయన రూపం మనం, పాపం ఉంది, పాపానికి పరిహారం యేసు రక్తం ఉంది, ఆ రక్తంలో మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆత్మరక్షణ పొందుకోండి, పరలోకానికి ఎక్కి వెళదాం రండి అని భక్తులు బోధిస్తూ ఇలా లక్షలు ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేసేది ఎందుకు అనుకుంటున్నారు? ప్రభు త్వరగా మళ్ళీ రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన భక్తులను తీసుకొని వెళతారు. కనుక లోక నివాసులారా, సామాన్యులారా, సామంతులారా, ధనికులారా, దరిద్రులారా, లోక నివాసులారా, మీరందరూ యేసు వైపు చూసి రక్షణ పొందమనే సువార్తే ఈ సభలకు మూలాధారం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు అర్థమైపోయిందిగా, వినిప్పుడు. భూమి ఏమైంది? శపించబడి. నరుడేమయ్యాడు? శపించబడ్డాడు. ఈ భూమి మీద పాపం ఎక్కడికి వెళ్ళింది? ఆకాశానికండి. అది దోషంగా మారిపోయింది. తీసేయాలంటే 3 తీసేయాలి. భూమి శపించబడింది, దీన్ని తీసేయాలి.
నరుడు శపించబడ్డాడు, నరుడిని కొట్టేయాలి. ఆకాశం దోషంతో కప్పబడింది, దాన్ని తీసేయాలి. శపించబడింది ఏది దేవుని ఎదుట ఉంటాకి వీలు లేదు. మరి ఏం చేయాలి? దాన్ని అగ్నితో కాల్చి బూడిచ్చేసి గాలికి ఎగరగొట్టాలి. అయితే దేవుని ప్రేమ చూడు, భూమి కొరకు ఆయన పరలోకాన్ని వీడి భూలోకానికి రాలేదు. ఆకాశము కొరకు ఆయన పరలోకాన్ని వీడి భూలోకానికి రాలేదు. తన రూపములో చెయ్యబడిన నరుడు శపించబడగా, ఈ శపించబడిన నరుణ్ణి శాపము నుండి విడిపించి, దోషమును పరిహరించి, పాపములను క్షమించి, మానవులకు నిత్యత్వాన్ని ఇవ్వడాకే ఆ మహిమగల రాజు, కోటి సూర్యుల తేజస్సు కంటే మహిమగలవాడు, కోటాను కోట్ల దేవదూతల స్తుతులు ఆగ్రానించవలసిన వాడు, మన రక్షకుడైన యేసయ్య మానవాకారముగా కన్యమేరి గర్భములో పుట్టి రిక్తునిగా జన్మించి మనందరి కొరకాయ, మన పాప శాప దోష పరిహారము కొరకాయ ఆకాశానికి భూమికి మధ్య విరాళబడి తన రక్తాన్ని దారపోసి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఎవరి కోసం? భూమి కోసం కాదు, ఆకాశం కోసం కాదు. ఆయన రూపంలో చేయబడిన నరుడా నీ కోసమే. గ్రామ నాయకులారా, గ్రామ పెద్దలారా, బాలురు, యవనులు, వృద్ధులారా, పరలోకములో ఉండవలసిన నా ప్రభు అయిన యేసు మన పాప శాప దోషాన్ని పరిహరించుటకు మానవాకారముతో ఆకాశానికి భూమికి మధ్యలో పరిశుద్ధుడిగా బ్రతికి పవిత్ర రక్తాన్ని దారపోసి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపారు. ఆ పరిశుద్ధాత్ముడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడు పైన కనబడే ఆకాశం స్థిరమని నమ్మే నరుడా, ఇది గతించిపోయే కాలం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏది గతించిపోద్ది? ఇప్పుడున్న ఈ భూమి. ఏంటంత భూమి ఏమైద్ది, ఏం మాటలయ్యి అన్నట్టు చూస్తున్నారు. నాకు అర్థమైందిగా. ఈ భూమే పైకి చూస్తే కనబడే ఆకాశం, ఇది దేవుని దృష్టిలో ఎంతో తెలుసా నీకు? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయనకంతా కాళ్ళ కింద పెట్టుకునే పీట అంతా, ఆయన కూర్చున్న కుర్చీ అంతా, ఆ రెండింటిని మడతబెట్టి కాల్చేయబోతున్నాడు. అట్ట అర్థమైతే బాగుండెట్ట, ఇంత భూమి ఎట్ట పోద్దయ్యా అన్నట్టు చూస్తున్నావు అట్ట. మరి దీన్నే తీసేయబోతున్నాడెట్ట. దాన్ని సృష్టించిన వాడికి అది సాధ్యమట్ట. అందుకనే ఇప్పుడు మీకు చెప్పే మాట అదే. ఇప్పుడున్న భూమి ఏమవ్వాలి? గతించిపోవాలి. ఇప్పుడున్న ఆకాశం ఏమవ్వాలి? గతించిపోవాలి. ఎప్పుడు గతించిపోద్ది? మళ్ళీ ఏమి రావాలి? నూతన ఆకాశం, నూతన భూమి. అది ఎప్పుడు వచ్చింది, దాంట్లో ఏముంటుంది అనేది తెలుసుకొని వెళ్ళిపోదాం. ఈ పూట పూర్తిగా అర్థమైందిగా ఈ మాట. అసల్లోకి వస్తున్న ఈ పూట ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నారు? పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. కూర్చొని ఏం చేస్తూ ఉండుంటాడు? ఏం చేస్తే మనకెందుక? విజ్ఞాపన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. ఏమని చేస్తున్నాడు? మీలాంటి భక్తులు ప్రార్థన చేస్తున్నారంటగా. మా పెదపులిపాక గ్రామ నాయకులు, పెద్దలు, బాలురు, యవనులు, వృద్ధులు, నాయనా అందరు రక్షణ పొందాలయ్యా, నువ్వు వస్తానంటున్నావు, అప్పుడే రామాక బాబా, మా పిల్లలందరినీ రక్షించయ్యా, మా గ్రామం అంతరినీ రక్షించయ్యా అని ఇదిగో భక్తులు నలుమూలలు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారంటగా. ఆ ప్రార్థనలో ఆలకించే దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట. లేకపోతే ప్రకటనలో యోహాను రాశాడు ఏమని? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అని రాయబడింది. యేసు ఏం చేయబోతున్నాడు? మళ్ళీ రాబోతున్నాడు. ఒకప్పుడు వచ్చాడు, మొదటి రాకడన్నారు, మళ్ళీ ఏం కావాలి? రెండవ రాకడ రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకములు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కొద్దిగా ఆగు, ఈ పెద్ద పులిపాక భాగములో నా భక్తులు సభలు ఏర్పాటు చేస్తున్నారు, నా ప్రేమ సువార్త చెబుతున్నారు, అప్పుడే పంపమాక, ఇంకా రక్షణ పొందే వాళ్ళు ఉన్నారు, భక్తుల మొరలు నీ దగ్గరికి చేరుతున్నాయి కదా, కొద్దిగా ఆలస్యం చెయ్యి అని ఆగుతుంటే ఆగాడు. కానీ ఒకవేళ ఈ రాత్రి రమి ఇప్పుడు 10 అయింది, ఈ టైములో తండ్రికి ఇష్టమై కుమారుడా ఇక చాలు వెళ్ళు,
నీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని తెచ్చుకో అని చెబితే యేసయ్య తండ్రి కుడిపార్శ్వం నుంచి లేచి పరిశుద్ధుల ఆత్మలను తీసుకొని దూతగణాలను వెంటబెట్టుకొని యేసయ్య రెండవ రాకడలో మొదటి దశ, అంటే రెండవ రాకడలో 2 దశలు. అందులో మొదటి దశ రహస్య దశ. ఆయన మధ్యాకాశానికి వస్తారు. స్తోత్రం చెప్తావా? చప్పట్లు కొడతావు ఒకసారి ఏమన్నా గట్టిగా? చప్పట్లు కొడతానే స్తోత్రం చెప్పాలిగా. చప్పట్లు కొడతానే చెప్పాలంటగా. చెప్పు, చప్పట్లు కొడతా చెప్పా. ఇంటి దగ్గర ఏదన్నా గొడవ అయితే నోటితో మాట్లాడుతూ చెయ్యి కూడా ఆడిస్తావంటగా. కొంతమంది కాలు కూడా ఆడుద్దంటగా. అక్కడ 3 ఏంటి, ఇక్కడ 1 ఏంటి? చప్పట్లు కొడతా స్తోత్రం చెప్పు గట్టిగా. స్తోత్రం అంటే మీకు కొద్దిగా ఆరోగ్యం వస్తుంది, కొద్దిగా ఇంకొద్దిగా ఒక అరగంట వింటారనే ఆశ, అంతేగాని లేకపోతే మీరు అట్లా కూర్చుంటే నిద్రపోతే మాకేమైంది? విను. పరిశుద్ధులాత్మలు తీసుకొని దూతగణాలు వెంట పెట్టుకొని యేసయ్య రెండవ రాకడలో మొదటిగా వచ్చారు, ప్రాణం పెట్టి వెళ్ళారు, అది మొదటి రాకడ అన్నారు. మరలా రాబోతున్నారు, రెండవ రాకడ అన్నారు. ఇందులో మొదటి దశ రహస్య దశ. ఆయన మధ్యాకాశానికి వస్తారు. ఏమేం తెస్తారు? పరిశుద్ధులాత్మలు పట్టుకొస్తారు, దూతగణాలు వెంట పెట్టుకొని వస్తారు. స్తోత్రం. ఆయన మధ్యాకాశానికి వచ్చే ముందు పరిశుద్ధులాత్మలు వదిలిపెడతారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ ఆత్మలు ఎప్పుడైతే విడిచిపెడతాడో ప్రధాన దూతకు బోర ఇస్తాడు, నాకు మైక్ ఇచ్చినట్టుగా. ఆ బోర భూమి మీదకి పెట్టి మధ్యాకాశం నుండి కేక వినబడుద్ది. ఇదిగో ప్రభు అయిన యేసుని నమ్మి ఆయన రక్తములో కడగబడి ఆత్మరక్షణ పొంది పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారులారా, పరిశుద్ధ సంఘమా, వధువు సంఘమా, పెండ్లి కుమార్తె సంఘమా, సిద్ధపడిన సంఘమా, పావుర సంఘమా, మహిమగల సంఘమా, ఇక్కడికి ఎక్కిరా అనే స్వరం భూమి మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందుండి మృతులైన వారు ఆత్మలు విడిచిపెడతారు, వారు లేపబడతారు మహిమ దేహముతో. దేవునికి స్తోత్రం. మహిమ దేహముతో లేపబడతారు. ఆ బోర శబ్దం భూమి మీదకి వినబడుద్ది. ఎవరు వింటారా బోర శబ్దం? ఏమని? ఇక్కడికి ఎక్కిరమ్మనే స్వరం ఎవరికి వినబడుద్ది? భూమి మీద దేవుడున్నాడని నమ్మి యేసయ్య రక్తములో పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందిన వారు మందిరానుభవం కలిగిన వారు బలలో పాలు పొందుతున్న వారు పరిశుద్ధంగా బ్రతుకుతూ, పరిశుద్ధులు నీతిగా జీవిస్తూ, నిజాయితీగా మాట్లాడుతూ, విన్నవా, భక్తిని కాపాడుకుంటూ, దేవునితో కనెక్ట్ అయి ఉండి దేవుని స్వరాన్ని వింటూ దేవుని పిల్లలుగా బ్రతికే వారికి మాత్రమే వినబడుద్ది. ఈశ్వరం ఇక్కడికి ఎక్కిరమని. ఎక్కడికి? మధ్యాకాశానికి ఉంటాడు ఆయన, అక్కడికి ఎక్కి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పు. ఎక్కడికి ఎక్కి వెళ్ళాలి? మధ్యాకాశానికి వెళ్ళవలసి ఉంటుంది. అందుకనే బోర శబ్దం భూమి మీదకి పెట్టబోతున్నాడు. అది బూది గంతాల వరకు వెళ్ళబోతుంది. సముద్రంలో కూడా అద్దాలు ఫిట్ చేసుకొని నివసిస్తున్నారంటగా. కొండ గుహల్లో సొరంగాల్లో బతుకుతున్నారంటగా. ఇప్పుడు మన ఊరుగా ఉందా? కింద భాగాల్లో కొన్ని పట్టణాలు ఉన్నాయంట, తెలుసా మీకు? అట్ట వింటున్నారిట్ట, వాళ్ళకు కూడా వినపడుద్దట. ఎవరు వింటారిట్ట? మార్పు లేని వారికి వినబడదట. అదేం వాళ్ళకి తెలియదట. మార్పు చెంది బాప్తిసం పొందిన బతుకు బాగాకపోతే వినపడదట. బోధకుడుగా ఉండి బోధ చేసినా బతుకు సరిలేకపోతే వినపడదట. వింటున్నారట? కొద్దిగా చెవులు పెద్దవి చేసుకోండి అట్ట. బోధించినంత మాత్రాన స్వరం వినపడుద్దని అనుకోమాకట్ట. పాడినంత మాత్రాన నేను వెళ్ళిపోతాను అనుకోమాకట్ట. పరిచర్య యాత్నాలే తిన్నగా డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకోమాకట్ట. మార్పు ఉండాలా, బాప్తిసం ఉండాలా, మందిర అనుభవం ఉండాలా, బలలో పాలుండాలా, పరిశుద్ధతను కాపాడుకోవాలా, నీతి నిజాయితీగా బ్రతకాలా, వాక్యానుసారంగా జీవించాలా. అలాంటి వారికి మాత్రమే వినబడుద్ది.
అటు వారు ఇటు ఇప్పుడు ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ పరిశుద్ధులుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే, ఇప్పుడు నేనే ఉన్నాననుకో, ఈ వస్త్రం ఊడిపోద్ది, ఈ దేహం మారిపోద్ది, మహిమ వస్త్రం వచ్చేస్తుంది, మహిమ దేహం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆదాం పోగొట్టుకున్న మహిమనివ్వడానికి ప్రభు వచ్చారు కదా, అందుకనే తన మహిమను తగ్గించుకొని మనకు రిక్తుడ యాగమయ్యారు కదా, ఆ మహిమ మరలా మనకు రాబోతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు మహిమ దేహంతో లేపబోతున్నారు కదా. పరిశుద్ధాత్ముడు ఈ సార్వత్రిక సంఘాన్ని దేవదూతలు వచ్చి పోగు చేస్తారు కదా, అందరూ చోట కూర్చుంటారు కదా, వాళ్ళందరి కొరకు మహిమ మేఘం రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. భూలోకం నుండి ఎక్కడికి వెళ్ళాలి సంఘం? ఇప్పుడు మధ్య ఆకాశానికి వెళ్ళాలంటే ఏం కావాలి? పైకి వెళ్ళటానికి హెలికాప్టర్ వెళ్తామా? వెళ్ళదుగా. విమానంలో వెళ్ళొచ్చా? అది బోధంటగా. ర్యాకెట్లో పోదాం అనుకుంటున్నావు ఏంటి? అది బోధంట. ఇక్కడిక్కడ దాకానంట ఇవన్నీ. వింటున్నావా? అదేంటో అయ్యో కనపడకుండా పోతుందిగా అనుకో, మాకు మేఘాల్లో ఉంటుంది. అర్థమవుతుందా నీకట్ట? అర్థం చేసుకో ఈ పూటెట్ట. మరి ఎట్ట పోతాం అయ్యి అట్ట అంటే, దేవుని మహిమ మేఘం రాబోతుంది ఎట్ట. దేవునికి స్తోత్రం చెప్పు. మీరు పట్ట మీద కూర్చున్నారు చూడట్ట, అట్ట పట్ట ఎలాగ దిగుతుందో అట్లా మహిమ మేఘం దిగబోతుంది. అది దేవుని వాహనం. దేవుడు పరలోకం నుండి భూలోకానికి రావడానికి మహిమ మేఘం, భూలోకం నుండి పరలోకానికి వెళ్ళటానికి మహిమ మేఘం. అందుకనే వధువు కొరకు ఏం పంపబోతున్నాడు? మహిమ మేఘం రాబోతుంది. దేవునికి స్తోత్రం. అది ఎక్కుటకు సిద్ధపడేదే ఈ సభలకు మూలాధారం. నిన్ను మహిమ మేఘం ఎక్కించుటకు సిద్ధబాటు కొరకే ఈ సభ. దేవుని పిల్లలారా, యంత్రం ద్వారా వింటున్న దైవజనమా, ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తులారా, ప్రధానులారా, రాజులారా, మంత్రులారా, సామంతులారా, అధికారులారా, సామాన్యులారా, కడు భిక్షగాళ్ళారా, ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఆయన నమ్మిన పిల్లల కొరకై మహిమ మేఘం పంపబోతున్నాడు. ఆ మేఘం ఎక్కుటకే భక్తి చెయ్యాలి. ఆ మేఘం ఎక్కుటకు సరిపోయిన సామర్థ్యత కలిగి ఉండాలి. అది పరిశుద్ధతతో, నీతితో, నిజాయితీతో, యథార్థతో, పరిపూర్ణతతో, సంపూర్ణతతో, దీనత్వంతో కలిగే లాభం. మనం మహిమ మేఘం ఎక్కాలి. కరోనా వచ్చిన తర్వాత టీకాలు వేయించుకోవాలి. ఏమంటారు అట్లా? యాక్సినా ఏదో అన్నారు. యాక్సినా వేయించుకున్నారా? నేను వేయించుకోవాలా? వింటున్నారా? 1, 2, 3 కూడా వేశారంటగా. నాకేది వద్దన్న, ఉంటే ఉంటా, లేకపోతే ఆడ ఉండాలి, వద్దులే, నాకు అసలుకే భయం బాబోయ్, వద్దు అని చెప్పి వేసుకోవాలి. అప్పుడే దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. ఏసా కావాలంటగా. ఏమెక్కటాకి? విమానం ఎక్కటాకి. డబ్బులు ఉంటే తీసుకుపోరా అన్నట్టు చూస్తున్నా అంక. నేను అట్టగా అనుకున్నా, ఒక అట్ట తీసుకొని వెళ్తే అడిగిచ్చిపోతాడు అనుకుంటే అట్ట కాదంటగా. దానికంటే లెక్క ఉంటుందంట. అందుకని దాన్ని ఏమన్నాడు? అక్కడికి వెళ్ళి తీసుకోవాలంట. కార్డు ఏంటో, పాస్బుక్, పాస్పోర్ట్ అంట. అది తీసుకోవాలి. దానికి ఒక ఆఫీస్కి వెళ్ళి దాన్ని తీసుకొని, అంతకుముందే తీసుకున్నాలే వెళ్ళాలని. అయితే ఇప్పుడు అది తీసుకెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీకు యాక్షన్ వేశారా అన్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి? నేను బయటకు వచ్చి ఒక ఆయన్ని అడిగా, అన్న అది వేసినట్టుగా ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది తెచ్చుకుంటేనే, లేకపోతే నిన్నెవడు దాంట్లోకి ఎక్కనీడయ్యా అన్నారు. మరి లేదుగా ఎట్ట? ఇక అట్ట అంటే ఇంటికి పో అట్ట అన్నారు. అట్టపోతే అట్ట. టికెట్ కన్ఫర్మ్ అయింది, అక్కడ వెళ్ళాల్సిందే. దేవుని సువార్త బోధించరా. వాళ్ళు డేట్లు కూడా పేపర్లు పెద్ద ఆల్ పోస్టులు వేసుకున్నారు ఆ దేశం అంతా. అట్ట మరి నేను పోకుండా ఎట్టగొట్ట పోతా. దీనికి ఏం చేయాలంటే, ఒక ఆయన మాకు తెలిసిన ఆయన ఒక ఆయన అన్నారు, ఏమండి పాస్టర్ గారు, నీకు ఇప్పుడు భయపడాల్సిన పని లేదు, అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు వచ్చేయమన్నాడు. అవన్నీ ఆడు చూసుకున్నాడు. ఏం చేశాడు మనకు తెలియచావదు. కాకపోతే ఈ కార్డు తీసుకెళ్ళాం, పుస్తకం ఏమన్నారు దాన్ని, పాస్పోర్ట్ తీసుకెళ్తే
అప్పుడు దాంట్లో ఒక ముద్రేసి ఒక టికెట్ దాంట్లో పెట్టాడు. అన్నావా అవి తీసుకెళ్ళి చూపించుకుంటా పోతే అప్పుడు ఆ ఫ్లైట్లో ఎట్టాడి పిల్లలు ఉంటే వాళ్ళు చూసి తీసుకెళ్ళి నాన్నగారు రండి రండి అని కిటికీ దగ్గర ఎప్పుడు ఎక్కేవా అన్న, లేదమ్మా ఇప్పుడు తల్లి తీసుకెళ్ళమండి, రా నీకు దగ్గర చూపిస్తావరా, ఇవన్నీ చూసుకో, మేఘాలు వెళ్తూ ఉంటావు, ఏమనుకోమాక అవన్నీ మేఘాలు, మనం మేఘాలు కింద ఉంటాయి, మనం పైన పోతాము నాన్న అన్నారు. సరేనమ్మా అని ఇంగ్లీష్లో వాళ్ళు కదా, వాళ్ళు తెలుగు ఒక ఆమె ఉంటే నేను తెలుగు మాట్లాడుతూ వచ్చిందనమాట. ఎట్లా నన్ను తీసుకుపోయారు. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాం. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ నుంచి మహిమ మేఘం ఎక్కాలంటే పాస్పోర్ట్ ఏంటంటే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ఆత్మ పొంది, పవిత్రంగా బ్రతకటమే పాస్పోర్ట్ అన్నమాట. అది ఉందా ఏమండో? అది ఉందా? ఏంటి అడుగుతున్నా నాయంక నానోయ్ ఉన్నావంటే, అందుకనే మహిమ మేఘం వస్తుంది, దాన్ని మనం ఎక్కుటకు సంసిద్ధం చేయటానికి సభలు. దేవునికి స్తోత్రం. గనుక ఈ పూట మహిమ మేఘం వస్తే ఎక్కుటకు నువ్వు సిద్ధమా? పరిశుద్ధాత్ముడు సార్వత్రిక సంఘాన్ని పోగు చేస్తాడు, మహిమ మేఘం మీద పెడతాడు. రెప్పపాటు, ఊరికే రెప్ప ఎట్టని ఎట్టంటావు చూడు, ఏదన్నా ఒక ఏగ వస్తుందనుకో, అమ్మో వచ్చేద్దాం నా కళ్ళలోకి అనేట్టు మూచాడు తిరుగుతావు చూడు, అంతే రెప్పపాటులో ఈ మేఘం మధ్యాకాశానికి సంఘాన్ని తీసుకెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విను, ఇది ఎప్పుడు తీసేస్తాడో అది ఎప్పుడు వస్తుందో చెప్పబోతున్నాను. ఆఖరి మాటల్లో ఉన్నాను, ఇది కూడా కొద్దిగా జాగ్రత్తగాను. ఇప్పుడు బైబుల్ అంతా నీకు అర్థమైపోద్ది, ధైర్యంగా చెప్పగలుగుతావు. ఇక నువ్వు సంఘం ఎత్తబడిన వెంటనే క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు. యెరూషలేములోకి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజల మధ్య, యూదుల మధ్యకు దిగుతాడు. దిగినవాడు ఆకాశము నుండి అగ్ని కురువును గాక కురుసును చూసి ఆశ్చర్యపోయి, మెస్సయ్య వచ్చాడు, రండి రండి అని యూదులు, ఇజ్రాయేలీలు వచ్చి వాడికి నమస్కరిస్తారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే బ్రతుకునుగాక అంటాడు, బ్రతికిపోతారు. అబ్బా, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతడే అని దండం పెట్టి, మందిరం కట్టి, బలిపీఠం కట్టి, బలర్పించి, నీవు మాకు మెస్సయ్యవి, మమ్ము నేలు అని వారు సరెండర్ అవుతారు. ఈ వార్త ప్రపంచానికి తెలిసి లోకరాజులందరూ కూడి వాడి దగ్గరికి వెళ్ళి సాగిలపడి, మా దేశాన్ని మేము భరణం చేసుకుంటాం, మాకు అవసరం వచ్చినప్పుడు మాకు మేలు చేసి పెట్టు, మీరు చెప్పినట్టుగా వింటామని వాళ్ళు దండం పెడతారు. అప్పుడు ప్రపంచ రిమోట్ కంట్రోల్ వాడి వశములోకి వెళుతుంది. అప్పుడు ఈ క్రీస్తు విరోధి 666 ముద్ర తెస్తాడు. ఏం చేస్తాడు? 666 ముద్ర. అదొక మైక్రో చిప్ అంట. ఏంటంట? గట్టిగా మాట్లాడని చదువుకున్న పిల్లలు. మైక్రో చిప్. నీ పేరు మీద ఉన్న బయోడేటా అంతా దాంట్లోకి ఎక్కిస్తాడంట కంప్యూటర్లో. ఎంత ఉంటుంది? మావు ఉంటే ఒడ్డు గింజ ఉంటుంది చూడు, అంటే మన ఒడ్లు అంటే కాకుండా ఈ బాసుమతి రైస్ అంటారు చూసారా, పలావులు వేసుకొని తింటున్నాం చూడు, అంత ఉంటుందంట. వింటున్నారా? ఆ ఒడ్డు అంత ఉంటుందంట. దాంట్లో ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఒకడు ట్రంప్ కదా, తన అల్లుడు కంపెనీలు అంటాయి, ఎప్పుడో తయారు చేశారంట. ఒకళ్ళకి ఎక్కితే అది విఫలమైపోయిందంట, పక్కన పెట్టి ఇప్పుడు తయారు చేసి రెడీ చేశారంట. మొన్న మధ్య వ్యాక్సిన్ ఏది వేశారన్నారు చూసారు, 2 సార్లు వచ్చినప్పుడు. అది కొంతమంది వేసుకోకపోవటం కారణం ఏంటి తెలుసా? ఇదే 666 ముద్రేమో. వామ్మో, మనకు వద్దులే అని చాలామంది అట్ట భయపడ్డారంటగా. అర్థమవుతుంది మీకేమన్నా? ఎట్టాటి ఏం అర్థమవుతాయి పాస్టర్ గారు? దేవుడు ఆకాశం నుండి 2 హస్తాలు వేసి మిమ్మల్ని దీవించునుగా కంటే హల్లెలూయా అని కేకలేద్దామని వచ్చామయ్యా. ఇదేంటో మొత్తం తెస్తాడు అంటున్నావు. ఎట్ట ఇంకా చెప్పేది ఏంటట్ట? ఇక నువ్వు ముగిస్తే మెల్లగా పోతాం అట్ట అని పాపం ఎట్ట కూర్చున్నారు బిగించుకొని. స్తోత్రం స్తోత్రం. వినో వినో,
ఆ మైక్రో చిప్ అనేది 666 ముద్రగా చేసి నీకులాగా పొడుగోళ్ళు అనుకో నొసట మీద వేస్తాడంట. ఇక్కడ ఇక్కడ కుట్టేస్తాడంట. ఇక్కడ ఇలాంటి లైట్లు కనపడుద్దంట నెంబరు. నాకు లాంటి పుట్టోళ్ళు అనుకో ఇదిగో ఈ చేతి మీద వేస్తారంట. ఈ ఏళ్ళు ఉన్నాయా ఇక్కడ ఇక్కడ ఫిట్ చేస్తాడంట. ఇక్కడ అంతే. కంప్యూటర్ దగ్గరికి వెళ్తే మొత్తం నీ బయోడేటా అంతా నువ్వు ఎక్కడున్నా అది చెప్పేస్తుందంట. అలాంటి ముద్ర వేయబోతున్నాడు. అది సైతాను ముద్ర. ఆ ముద్ర వేయించుకోవడానికి కొంతమంది విడవబడిన వారు ఉంటారు చూసావా. ప్రభువుని నమ్మి సంపూర్ణం కాకుండా విడవబడతారు కొంతమంది. అందరూ ఎత్తబడరు. ప్రభువుని నమ్మి బాప్తిసం పొందేశాంలయ్యా అందరూ పోయారు అనుకో, మాకు ఆగు. ఇక్కడ నీలో లోపాలు, పాపాలు, దోషాలు, కోపాలు, కక్షలు, భేదాలు, విభేదాలు, అల్లర్లు, నీచ కార్యాలు, బ్రతుకులు, ఏ చిన్న లోపం ఉన్నా ఇక్కడే పోవు. అక్కడికి వింటున్నావు. ఎక్కడ ఈయన బాగా అక్కడ మనం అనుకున్నంత తేలుగు లేదు. వస్తాడు, ఎందుకు తీసుకుపోవడం చూద్దాం, అప్పుడు ఆయన సంగతి చేద్దాం అనుకుంటున్నావేమో. నీ వల్ల కాదు. పరిపూర్ణమైతేనే భక్తి. ఎత్తబట్టకు అవకాశం లేదా విడిచిపెట్టబడతావు. విడిచిపెట్టబడిన వారి మీదకి వస్తే ఒకవేళ వీళ్ళు అమ్మో మేము విడవబడ్డాం, ప్రభువు భక్తులు తీసుకెళ్ళిపోయారు, మాకొద్దు అని నువ్వు అంటే చంపేస్తాకి ఇష్టపడతారంట. ఎవరు చావటానికి ఇష్టపడతారు? అందుకనే ముద్ర వేయించుకుంటారు. ఇక వాళ్ళకి పరలోకంలో తావు లేదు. అర్థమవుతుంది కదా. ఇంకా అసల్లోకి వస్తున్నాను. ఇప్పుడు దేవుని కోపం పెళ్ళున దిగబోతుంది. ఎవరి మీదకి? విడిచిపెట్టబడిన వారి మీదికి. ఎవరి మీదకి? విడిచిపెట్టబడే వారి మీదకి. ఏమొస్తుంది అంటే, ఒకటి మిడతల దండు వస్తుందంట. ఏ దండు? మిడతల దండు. వాటి ముఖం మనిషి ముఖం వలే ఉంటుందట. తేళ్లకున్నట్లుగా తోకలు ఉంటాయంట, కొండేలు. అవి ఎగిరొస్తుంటే గుర్రపు రౌతుల శబ్దం వస్తుందట. అది ఒక్కసారి విడవబడిన వారిని కుడితే 6 నెలలు బాధ. ఎంత బాధ? తేలు కుట్టిన బాధ కంటే మించిన బాధ. అమ్మో అయ్యో అని బాధ, వేదనే తప్ప దానికి మందు, మాకు, మాత్రలు, ఇంజక్షన్లు, అరుకు, ఇంకా ఏమంటారు సరుకు, లేకపోతే తిరగేత, బోరలేత ఏది పనికిరాదంట. విడవబడిన వారిని ప్రతి వారిని కుడితే ఒక్కసారి కుడితే 6 నెలలు బాధ. తేలు కుట్టిన బాధ కంటే మిక్కుటమైన బాధ. అందుకనే పిల్లలు పాడుతూ ఉంటారు, అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు. పాపులంతా, దొంగలంతా, వ్యభిచారులంతా, త్రాగుబోతులంతా మాట్లాడరే అయిపోయింది. అక్కడికి నాకు తప్పదుగా నేను చెబుతాలే. ఏం చేస్తారు? కలవరం, వేదన, వ్యాకులం, భయంకరమైన బాధ. అయ్యో కొద్దిగా తగ్గుతుందిలే అంటే మళ్ళీ వచ్చి కొడతాయి అంట. ఏంటయ్యి? మిడతలు. ఎంతకాలం? 7 ఏండ్ల కాలం. ఇదిగో ఇంతేనా, ఇంకేమనుందా అంటే నక్షత్రాలు అకాలపు కాయలు రాలినట్లుగా రాలతాయి అంట. పంట మీద పడితే పంట నాశనం అయిపోద్దంట. సముద్రంలో పడితే చేపలు చచ్చి నీరు రక్తమయమంట. నదుల మీద పడితే, కాలువల మీద పడితే మొత్తం రక్తమయం. తింటాకి లేదు, త్రాగటాకి లేదు. అందుకే ఈ 666 ముద్ర. ఇక్కడ ఆహారం దొరుకుతుందని అక్కడికి వస్తే ఆ లైట్లో కనపడాలి ముద్ర. వాడికే కొల ప్రకారం ఇస్తారు అక్కడ తింటాకి, తాగటాకి. వింటున్నావా? ఎంత పడితే అంత ఇప్పుడు తింటున్నావు, కానీ అప్పుడు లేదట. మన కరోనాలో చూసావు గట్ట. మరి అంతకు మించి ఉంటుందట. కొల ప్రకారంగా అరపడి చొప్పున నీరు దొరకదుగా, రక్తమయంగా, పంట నాశనంగా. పంట ఏది? తింటాకేది? ఆకలితో చస్తావు, వేదనతో బాధపడతావు. అంటే చావు మాత్రం రాదు. అర్థం చేసుకో. వడగండ్లు పడతాయి అంట. ఏ గండ్లు? వడగండ్లు. ఒక్కొక్క వడగండి బరువు 5 మనుగులు ఉంటుందంట. 56 కేజీలు ఉంటుందంట బరువు. నీకు అర్థం అవటాకే
నువ్వెంత ఉంటావు? 60 ఉండవా? 70, 80? 56 కేజీలు ఉంటుందంట. పై నుండి పడితే, తల మీద పడితే తల బగులుద్దంట. సావు రాదంటే ఏంటో మరి. అదేంటట? అంత బరువు పడితే ఊరికిన సావరెట్ట, సావకపోవటం ఏంటట్ట అన్నట్టుగా విచిత్రంగా చూస్తున్నావుగా నాయంకట్ట. మరి అదే దేవుని ఉగ్రత కాలం. చావరట్ట. నడుము మీద పడితే నడువిరుగుద్ది, బాధే తప్ప చావు రాదు. ఎవడ బతుకుతాడు అని కొండ మీదకి ఎక్కి దూకుతాడంట, దూకనిచ్చి పట్టుకుంటాడంట. వదులు, చావాలంటాడు. చావటాకి లేదు, బతుకు అంటాడంట. సముద్రం దగ్గరకు దూకేస్తారంట. సముద్రం పారిపోద్దంట. ఓరి పాపిస్తోడా, నేను దాచిపెడితే నా తాట తీస్తాడు అని సముద్రం విసిరేయటమో లేకపోతే అది పారిపోవటమో జరుగుద్దంట. వింటున్నావా? ప్రకటన గ్రంథం చెబుతున్నా, ఇంటికి వెళ్ళినాక చదువుకో, పూర్తిగా అర్థమైంది. అక్కడ మామూలు మాటలు అనుకున్నావు ఏంటి? ఇక్కడ తేలిగ్గా ఉందనుకున్నావు ఏంటి? భక్తి ఎక్కడ? మనం అనుకున్నట్టుగా ఎగిరిపోదాం అనుకున్నావు ఏంటి? ఇక్కడ ఎన్ని ఆలోచనలు చేసి అంత సంపూర్ణమైతే పోతాం అక్కడికట్ట. ఈ రాత్రి సంపూర్ణం కావాలిట్ట. అందుకనే విశదీకరంగా అర్థమయ్యేటట్టుగా బోధిస్తున్నాడు నీకిట్ట. కనుక ఇంకేం జరుగుతుందట? దురదలు వస్తాయంట. వేసవికాలం వచ్చిందిగా, పేలుద్దంటగా కొంతమందికి. ఎర్రోళ్ళకి 7 సార్లు పేలుద్దంటగా. దువ్వెంత గీసుకుంటా కూర్చోవటమేనంటగా. మాకు అసలు ఆ బాధే లేదు. విన్నారా? మరి అవి చిన్న పొక్కులుగా వస్తాయి అంటగా. అట్లాగొచ్చి అవి గడ్డలుగా మారిపోతాయి అంట. ఏబుకి ఎలా పుండ్లు వచ్చినాయి అట్లా అయిపోతాయి అంట. అవి పగిలిపోయినప్పుడు రసికారితే వాసన అంట. ఆ వాసనకు తట్టుకోలేక, బాధలు పడలేక, అయ్యో అమ్మో అయ్యో ఇందాక పాట పాడుకున్నట్టుగా బతుకుంటుందంట. అట్లా 3.5 సంవత్సరములు కఠిన శ్రమలు ఇక్కడ జరుగుతూ ఉండగా, ఎత్తబడిన సంఘం 3.5 సంవత్సరములు అక్కడ విందు ఆరగిస్తుండగా 2 వ్యక్తుల్ని ప్రాణముతో దేవుడు తీసుకున్నాడు. దేవునితో నడిచి వెళ్ళిన హానోకు ప్రభువు దగ్గర ఉన్నారు. అగ్నిరథాల మీద కొనిపోబడిన ఏలియా ప్రభువు దగ్గర ఉన్న 2 ఒలీవ చెట్లు ఆయన బలిపీఠం దగ్గర ఉన్నాయి. వాటిని పంపబోతున్నాడు. ఇజ్రాయేలీల రక్షణ కొరకై, అబ్రహాము సంతాన విమోచన కొరకై, దావీదు భక్తునితో చేసిన వాగ్దానము కొరకై వాళ్ళిద్దరూ ఆకాశము నుండి దిగి వచ్చి పక్షుల వలె ఎగురుతూ, ఓయి ఇజ్రాయేలీలారా, ఓయి యూదులారా, ముసుగు వేయబడింది మీకు. వచ్చిన వాడు మెస్సయ్య కాడు, వాడు సైతాను, వాడు అపవాది. మీరు మోసపోయారు. మెస్సయ్య వచ్చాడు, మీరు ఆయన్ని చంపుకున్నారు. ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ మీరు పలికారు. ఆయన చనిపోయాడు, తండ్రి అయిన దేవుడు ఆయన లేపి తీసుకెళ్లి పరిశుద్ధాత్మను పంపారు. పరిశుద్ధాత్మ బోధ మీరు వినలేదు. అపవాదిని మెస్సయ్యని దండం పెట్టి మీరు మీ ముసుగు వేయబడి అలా మాయలో ఉన్నారు. ముసుగు తొలగిస్తున్నాను చూడండి అని చెప్తే వాళ్ళ ముసుగు తొలగి ఆత్మీయ నేత్రాలు తెరవబడితే ఆ మందిరం తట్టు తేరి చూస్తే అపవాది సింహాసనాసీనుడై కూర్చోవడం, అపవిత్రమైంది బలిపీఠం మీద వధించడం చూచి ఏడుస్తారట. ఇజ్రాయేల్ అందరు కలిసి జ్యేష్ఠ కుమారుడు ఇంట్లో చచ్చిపోతే అట్ట ఏడుస్తారో అట్ట ఏడిస్తే ఆ ఏడుపు ఆకాశానికి అంటుద్దట. అప్పుడు సాతానుడు చూచి వీళ్ళిద్దరిని చంపేస్తాడు. యోధులు ఎవరైతే రక్షణ పొందాలని కోరుకుంటారో వాళ్ళని చంపేస్తాడు. ఇలాగా వధ జరిగే కాలం అది. ఇదిగో బలిపీఠం కింద ఆత్మలు మూలుగుతున్నాయి. నాథా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చుకుంటావు, వచ్చేయి తీర్పు తీర్చేయి, కానీ మార్చేస్తానన్నావు, మార్చేయి, నూతనత్వం ఇస్తానన్నావు, ఇచ్చేయి అని ఏడుస్తున్నారు. అప్పుడు ఆయన అంటారు, ఆగండి, రేయ్ ఆగు, మీతో సహా దాసుల లెక్క సంపూర్ణమవ్వాలి, అప్పుడు మీకు నేను చెప్పినట్లుగా చేస్తానన్నాడు. ఇప్పుడు సంపూర్ణమైపోతుంది. వాళ్ళ దేహాలు మరల మహిమతో లేపబడతాయి. అక్కడ 7 సంవత్సరాలు మధ్యాకాశముల విందు, 7 సంవత్సరాలు కఠిన శ్రమలు భూలోకములో విడవబడిన వారు అనుభవిస్తారు. మనము శ్రమ అనుభవించకూడదని, మనం బాధపడకూడదని, మనం ఉగ్రతకు గురి కాకూడదని, మనము అగ్నిగుండానికి ఆహుతి కాకూడదని దేవుడు నిన్ను ప్రేమించి మనం పొందవలసిన బాధ,
మనం పొందవలసిన హింస, మనం పొందవలసిన మరణ యాతన, మనం పొందవలసిన శిక్ష ఆయనే మన కొరకు భరించి మనందరినీ ప్రేమిస్తున్నాడు నా యేసు రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఇదిగో 7 సంవత్సరాలు విందు పూర్తి, 7 సంవత్సరాల శ్రమల పూర్తి. యేసయ్య సంఘాన్ని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ పరలోకములో తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉండగా 24 పెద్దల సమక్షములో కెరూబుల షెరూబుల ఎదుట వరుడైన యేసుకి వధువైన సంఘమునకు వివాహ మహోత్సవం. ఇప్పుడు చప్పట్లు కొట్టు. వివాహ మహోత్సవం. దేవునికి స్తోత్రం. వివాహం అనంతరం ప్రభు అయిన ఆ యేసుని పిలవబోతున్నాడు తండ్రి. కుమారుడైట్రా, వధువింటికెళ్ళు, దాన్ని భరణం చెయ్యి. ఎలా వెళ్తావు? రాజులకు రాజుగా వెళ్ళు, ప్రభువులకు ప్రభువుగా వెళ్ళు, భూపతులకు అధిపతిగా వెళ్ళు, దేవతలకు దేవుడుగా వెళ్ళు, సర్వాధికారము గలవాడవై వెళ్ళి భూమిని భరణం చేయి అని చెప్పబోతున్నాడు. యేసు ఆ మాట తీసుకొని రెండవ రాకడలో రెండవ దశ బహిరంగ దశ. గగనమును చీల్చుకొని, గనులను తీసుకొని, సంఘాన్ని తీసుకొని యేసయ్య మహామహిమతో ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అలా మెరుపు వంటి వార్త, ఆ మెరుపు పుట్టుద్దనమాట. సాతానుడికి అర్థమైపోద్ది. లోకరాజులందరినీ కూడగట్టుకొని తన సైన్యాన్ని పోగు చేసుకొని రండి, యేసు రాజుగా రాబోతున్నాడు, ఆయన్ని చంపేద్దాం, రాజ్యం మనమే చేసుకుందాం అని వారందరినీ ఒక సముద్ర తీరానికి తీసుకురాబోతున్నాడు. యేసయ్య ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణుడు వెళ్ళారు. మళ్ళీ అదే కొండ మీదకి యేసయ్య అడుగు పెట్టబోతున్నాడు సంఘ సమేతంగా. కొండ నడిమికి చేలబోతుంది, మధ్యలో లోయ ఏర్పడబోతుంది. ఆ లోయే మెగిద్దోను లోయ. అక్కడే జరగబోతుంది హెర్మెగద్దోన్ యుద్ధం. సాతాను లోకరాజులు ఒక గుంపు, యేసుతో వచ్చిన సంఘం ఒక ప్రక్క, మధ్యలో లోయ, లోయలో యుద్ధం. ఆ యుద్ధంలో యేసు నోటి ఊపిరి చేత అపవాదిని ఎదుట ఉన్న వారిని ఊదితే పడిపోతారు. సాతాను పట్టి బంధించి చెరసాల్లో వేస్తాడు. అప్పుడు యేసయ్య యెరూషలేములో సింహాసనాసీనుడై ఉంటారు. అప్పుడు ఎత్తబడి దిగి వచ్చిన సంఘం ఈ విడవబడిన వారిని ఇనప దండం తేలే శక్తి కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ పెద్ద పులిపాక నుండి ఎత్తబడి మధ్యాకాశములు ఇందు అరగించబడి పరలోకానికి వెళ్ళి వివాహం జరిగించుకొని ప్రభువుతో కూడా దిగి వస్తే, ఇదిగో పెద్ద పులిపాక పరిశుద్ధులారా, మీ పులిపాక భాగములో విడవబడిన ప్రజలను వెళ్ళి మీరు వేలండి అని చెప్పబోతున్నాడు. అప్పుడు ఇక్కడి నుంచి ఎత్తబడిన వారు ఇక్కడికి వచ్చి దేవదూతల వలె విడవబడిన వారి ఎదుట తిరుగుతూ, యేసయ్య నీతి పాలనా యుగం ఇది, ఎవరో మాట్లాడటానికి వీలు లేదు అక్కడ, ఇదిగో నీతి పాలన, జాగ్రత్తగా ఉండండి అని ఇనపదండం తేలే శక్తి కలిగి ఉంటుంది సంఘం. కనుక ఇప్పుడు లోకానికి మనం వెర్రోళ్ళం, లోకానికి మనం పిచ్చోళ్ళం, లోకానికి మనం మురికి, లోకానికి మనం పెంట, లోకానికి మనం చేతగాని వారం. కానీ దేవుల్లో ఏమై ఉన్నావో తెలుసా? మనము రాజులము, యాజక సమూహం. స్తోత్రం చెప్పలేవా? ఈ మాట ఏంటంటే మంట పుట్టట్లేదు లోపల ఆత్మ. మనం ఎవరో రాజులము, యాజకులు. మన రాజ్యభరణం ఎంతకాలం తెలుసా నీకు? 5 ఏళ్ళు ఎందుకుంటాంలే కానీ అయ్యా అన్నట్టు చూస్తున్నాను. నాకు అర్థమైందిగా. 1000 ఏండ్లు ఎంతకాలం? ఇక్కడ ఒక మంత్రి వెళ్తే ఎంతకాలం? అక్కడ ఒక ప్రధాని వెళ్తే ఎంతకాలం? 5 లేదా 10, 15, 20, 25 అంతే కదా. మనం ఎంత? 1000 ఏండ్లు అంటే సామాన్యమా? మనం ఇప్పుడు లోకానికి ఎందుకు పనికిరాం, కానీ దేవుల్లో మనం పనికొచ్చేవారం. దేవునికి స్తోత్రం. మనం ఒట్టివారం కాదు, మనం దేవుల్లో మహిమ గలవారం. మహిమ రాజ్యాన్ని స్థాపించుటకు దేవుడు మన కొరకాయ సిద్ధపాటు చేసిన భూలోకములో విడవబడిన వారిని ఇనపదండం తేలే శక్తి మనకిచ్చాడు. అంతేకాదు దేవుని పిల్లలారా, 12 గోత్ర ప్రజలైన ఇజ్రాయేలుకు తీర్పు తీర్చే అధికారం మందే.
పడద్రోయబడిన దూతలకు తీర్పు తీర్చే అధికారం మందై. మనము లోకానికి ఇప్పుడు వెర్రివారం, కానీ దేవునిలో శక్తి గలవారం. అందుకనే మనం పరిశుద్ధులం, మనం నీతిమంతులం, మనం నిజాయితీ పరులం, మనం దేవుని పిల్లలం, మనం దైవాలం, మనం ఏలబోతున్నాం అనేది దైవికంగా దేవుని స్థలములో ఉండి నీకు నేర్పిస్తున్నా. ఇలా 1000 ఏండ్లు భరణం అనంతరం యేసయ్య ధవళ సింహాసనాసీనుడై కూర్చోబోతున్నాడు. యేసయ్య ధవళ సింహాసనాసీనుడై కూర్చోబోతున్నాడు. అప్పుడు లోకం పుట్టిన మొదలుకొని ప్రజలు పోగు చేయబడతారు. సంఘం ఒక ప్రక్క వచ్చేస్తుంది, పాపులు వాళ్ళంతటి కాళ్ళు ఒక ప్రక్క వెళ్ళిపోతారు. పాపుల వైపు చూసి నాకు నా తండ్రికి దుఃఖం కలిగించిన వారులారా అని సాతానుని, పాతాళమును, పాపులను పట్టి అగ్నిగుండములు వేయబోతున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాల యాతన. అప్పుడు మిగిలిన సంఘం కొరకై ఇప్పుడు కనబడుతున్న ఈ భూమి, పైకి చూస్తే కనబడే ఆకాశం, ఈ పంచభూతములు అంటావు చూసావు, వీటిని కాగితపు చుట్టవలే చుట్టి అగ్నితో కాల్చివేస్తే గాలిలాగా బూడిదలాగా ఎగిరిపోతే అప్పుడు యేసయ్య నోట ఒక మాట, నూతన ఆకాశం కలుగునుగాక. చప్పట్లు కొడతావేమన్నా? కలగబోతుంది. నూతన భూమి కలుగునుగాక, కలగబోతుంది. దేవలోకములో పరిశుద్ధుల కొరకు కట్టిన నూతన యెరూషలేము పట్టణం దిగునుగాక, దిగుతుంది. అందుంచబోతున్నాడు సంఘాన్ని, అందుండబోతున్నాడు ఆయన వారితో కాపురం. అది నిత్యత్వం, అది పరలోకం, అది శాశ్వత రాజ్యం, అది నిత్యరాజ్యం, అది మోక్షరాజ్యం, అది వైకుంఠం. దాని కొరకు ప్రయాసే భక్తి. గనుక దేవుని నమ్ముకుంటివా, నూతన ఆకాశ, నూతన భూమి, నూతన యెరూషలేములో ఉంటావు. సభలకు మూలాధారం ఏంటో తెలుసా? నువ్వు నూతన జన్మ పొందితేనే అందులో ఉంటావు. నీకే జన్మ కావాలి? తల్లి గర్భములోంచి మామూలుగా పుట్టావు, ఇప్పుడు దేవునిలో పుట్టాలి. దాన్నే నూతన జన్మ అన్నాడు. ఆ నూతన జన్మ పొందిన వారే నూతన ఆకాశములోను, నూతన భూమిలోను, నూతన యెరూషలేములో ఉండే ఆధిక్యత కలిగి ఉంటారు. ఉందా? దేవుని నమ్మిన అనుభవం నీకుందా? గ్రామ నాయకులారా, గ్రామ పెద్దలారా, బాలురు, యవనులు, వృద్ధులారా, దేవుని నమ్మిన అనుభవం నీకుందా? యేసుని నమ్మి ఆయన రక్తములో కడగబడ్డావా? పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షణ పొందావా? ఇదిగో నువ్వు రక్షణ పొందాలనే సువార్త నీ కొరకే. ఈ రాత్రి శబ్దం నీ ఇంట్లోకి వస్తుంది, నీ హృదయంలోకి వస్తుంది. తీసుకో. దేవుని మాటను పెడచెవిని పెడితివా, లెక్క అప్పజెప్పవలసి ఉంటుంది, అగ్నిగుండానికి ఆహుతి కావలసి ఉంటుంది. అలా ఎవరో నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక ఈ ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎంతకాలం ప్రభువు నమ్మకుండా ఉంటావు? ఎంతకాలం దేవుని భయము లేకుండా ఉంటావు? ఎంతకాలం దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటావు? ఆయన చేతులు చాపి ప్రేమతో పిలుస్తుంటే ఆయన్ని ధిక్కరిస్తూ ఉంటావు? ఎంతకాలం ఆయన భయము లేకుండా బ్రతుకుతావు? ఎంతకాలం దైవ చిత్తాన్ని తెలుసుకోకుండా బ్రతుకుతావు? ఎంతకాలం దేవుని భయము లేకుండా జీవిస్తావు? ఎంతకాలం భక్తిహీనంగా ఉంటావు? ఎంతకాలం బలహీనంగా ఉంటావు? ఎంతకాలం అతిక్రమములతో ఉంటావు? ఎంతకాలం లోకస్తుడిగా ఉంటావు? ఎంతకాలం శరీర కార్యాలతో ఉంటావు? ఎంతకాలం నిన్ను పాడు చేసుకుంటావు? ఎంతకాలం నీ కుటుంబాన్ని పాడు చేస్తావు? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవునికి దుఃఖాన్ని కలిగిస్తావు?
ఎంతకాలం బలహీనతలు, ఎంతకాలం భక్తిహీనత, ఎంతకాలం అజ్ఞానం, ఎంతకాలం అపరాధాలు, ఎంతకాలం అంధత్వం, ఎంతకాలం చీకటి కార్యాలు, ఎంతకాలం రహస్యదారుళ్ళు, ఎంతకాలం కోపం, ఎంతకాలం కక్ష, ఎంతకాలం భేదాలు, ఎంతకాలం విభేదాలు, ఎంతకాలం అల్లర్లు, ఎంతకాలం నీచ కార్యాలు, ఎంతకాలం మచ్చ, ఎంతకాలం మలినం, ఎంతకాలం డాగు, ఎంతకాలం భేదాలు, ఎంతకాలం విభేదాలు, ఎంతకాలం అల్లర్లు, ఎంతకాలం నీచ కార్యాలు, ఎంతకాలం దొంగతనం, ఎంతకాలం వ్యభిచారం, ఎంతకాలం త్రాగుడు, ఎంతకాలం జోజం, ఎంతకాలం మత్సరం, ఎంతకాలం భేదాలు, ఎంతకాలం విభేదాలు, ఎంతకాలం అల్లరి. రా, నా ప్రభు నమ్ము, మార్పు చెందు, బాప్తిసం పొందు, ఆత్మ పొందు, భక్తుడిగా బ్రతుకు. రాబోయే ఉగ్రతను తప్పించుకుందాం. ఈ ఆకాశం భూమి గతించిపోయే కాలం ఆసన్నమైపోయింది. నూతన ఆకాశం, నూతన భూమి వచ్చి నూతన యెరూషలేము పట్టణం దిగబోతుంది. అందులో నువ్వు ఉండాలని దేవుని ప్రేమ నీ హృదయాన్ని తడుతుంది. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే ఘన రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటావు అని లేఖనాలు బహు తేటగా మనకు నేర్పిస్తున్నాయి. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకుని వారులారా, మీ జీవం ఏ పాటిది? మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. గనుక దైవ సేవకునిగా 2 చేతులు జోడించి మీకు విన్నవించేది ఏంటంటే, మార్పు లేని వారు మార్పు చెందండి, మార్పు చెందిన వారు బాప్తిసం పొందండి, బాప్తిసం పొందిన వారు ఆత్మ పొందండి, ఆత్మ పొందిన వారు పరిశుద్ధంగా బ్రతుకుదాం. ఎందుకంటే ఈ భూమి ఆకాశము గతించిపోయే గడియలో మనం ఉన్నాం. నూతన ఆకాశం, నూతన భూమి వచ్చే ఆసన్నమయ్యే కాలంలో మనం ఉన్నాం. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే భక్తులను పురుకొల్పి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రేమ సువార్త నీ కొరకే. గనుక గ్రామ ప్రజలారా, ప్రభువు నీ హృదయాన్ని తడుతున్నాడు. అందరూ మోకాటి మీదకి వద్దామా? అందరూ మీరున్న స్థలములో 2 కన్నీటి బొట్లు ఏమైనా కార్చగలవా? దేవా, ఇప్పుడున్న ఈ భూమి ఆకాశం గతించిపోద్ది అంటున్నారు. అందరు లేచి నిలబడండి కాసేపు. ఒక్క నిమిషం. ఎవరికి వారే మీరున్న స్థలంలో కళ్ళు మూసుకోవాలి. అయ్యో, మన గ్రామం రక్షణ పొందవలసి ఉంటుంది. ప్రభువు మన గ్రామాన్ని ప్రేమించాడు, భక్తుల ద్వారా ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నాడు. కనుక ఈ పూట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా కోరుకో. సంపూర్ణం కాకపోతే ఎత్తబడలేం కదా. ఆ నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేములో ఉండాలంటే నూతన జన్మ కావాలి. మహిమ మేఘం ఎక్కాలంటే పరిశుద్ధత కావాలి. అది నాకుందో లేదో ఎవరి కాళ్ళు తేల్చుకోండి. ఇదిగో ప్రభు నిన్ను, నీ హృదయాన్ని తడుతున్నాడు. ఇంతకాలం దేవుని దుఃఖపరుస్తావు. ఇదిగో సంఘం నీ కొరకు ప్రార్థిస్తుంది, పరిశుద్ధులు నీ కొరకు బోధిస్తున్నారు. దేవుని పని జరగటానికి నిరాటంకంగా జరిగే కాలానికి మనకు వచ్చేసాం. ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఇవి గతించకముందే, నువ్వు పోకముందే, ప్రభువు రాకముందే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో లోకం నాకు వద్దండి, ఈ గతించిపోయే భూమి ఆకాశాల్లో నేను ఎందుకండి? నూతన ఆకాశం, నూతన భూమిలో నేను ఉంటాను. నూతన యెరూషలేము పట్టణం నా ప్రభువుతో బ్రతుకుతాను. నా ప్రభువు నాకు కావాలి. లోకం నాకొద్దు, పాపం నాకొద్దు, ఈ శాపం నాకొద్దు, ఈ దోషం నాకొద్దు. నా ప్రభువు నమ్ముకుంటా, మార్పు చెందుతా, బాప్తిసం పొందుతా. ఇదిగో నేనున్నా, నా ప్రభు బిడ్డగా బ్రతుకుతానని ఎవరైనా ఒకవేళ నూతనముగా సమర్పణ చేసుకున్న వారెవరైనా ఉంటే, నా ప్రభువు నాకు కావాలి. లోకమొద్దు, లోక కార్యాలొద్దు, శరీరం వద్దు, శరీర కార్యాలొద్దు. నా ప్రభు కొరకు నేను నీతిగా బ్రతుకుతానండి. నరకాన్ని తప్పించుకొని మోక్షానికి వెళతానయ్యా, నాకు బాప్తిసం ఇవ్వండి, నేను రక్షణ పొందుతాను అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేయి పైకెత్తి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఎవరైనా రండి. అందరూ అదే రీతిగా వాక్యము చెప్పబడిన రీతిగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకముగా దేవుని యొక్క వాక్యము మీ హృదయముల్లో నింపబడి ఉంటుండగా కన్నులు మూసుకుని మన మధ్యలో ఉన్న పాస్టర్ స్టీవెన్ బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు, ప్రార్థనలు నడిపిస్తారు. వాక్యం నిమిత్తమై అదే రీతిగా వాక్యము చేత తమ యొక్క హృదయముల్లో మార్పు చెంది ఒక నిర్ణయం తీసుకున్న వారి నిమిత్తమై ప్రార్థన చేస్తారు.
స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, స్తుతి. రాత్రికాల సమయంలో ప్రభువా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. పాతవి గతించెను, సమస్తమును నూతనమగునన్నావు. దేవా, నూతన పరచబడి ఇదిగో చేరువచ్చిన గ్రామస్తులు, గ్రామము, సంఘము సమస్తమును నూతన పరచబడ్డానికి సహాయం చేయి. రాత్రి నూతన రాజ్యంలో ప్రవేశించడానికి నూతన జన్మ కావాలి అన్నావు ప్రభువా, నూతన పరచబడాలి అన్నావు తండ్రి. ఆ కల్వరిలో నువ్వు కార్చిన అమూల్యమైన రక్తం ప్రతి బిడ్డ మీద ఈ రాత్రి ప్రోక్షించండి దేవా. చీకటి శక్తులతో పీడించబడుచున్న గ్రామానికి విడుదల, బంధకములు తెగిపోవునుగాక, దురాత్మ శక్తులు ఇప్పుడే లేచి పారిపోవునుగాక, వాటి పునాదులు పెళ్ళగించి వేస్తున్నామములో రా బయటికి. అంధకార దురాత్మ శరీరాల్లో నుండి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు రక్తములో విడుదల ఇప్పుడే ప్రకటన చేస్తున్నాం. నజరేయుడైన యేసు రక్తములో కాలిపోవునుగాక, ప్రతి బంధకము తెగిపోవునుగాక, సాతాను శక్తులు లయమైపోవునుగాక, యేసు రక్తంలో కాలిపోవునుగాక, యేసు నామములో పారిపోవునుగాక. ప్రతి కుటుంబానికి విడుదల, విడుదల, విడుదల ప్రకటిస్తున్నాం. ఈ రాత్రి సంపూర్ణ స్వస్థత, నెమ్మది, శాంతి, సమాధానము, రక్షణ, మారు మనసు అనుగ్రహించుము. సంఘాన్ని దీవించి ఆశీర్వదించుము, గ్రామాన్ని దీవించి ఆశీర్వదించుము, సభలు ఏర్పాటు చేసిన సేవకులను దీవించి ఆశీర్వదించుము, వాక్యము చెప్పిన నీ సేవకుడిని దీవించి ఆశీర్వదించుము. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని, బంధకముల నుండి విడుదలై రాత్రి కలిగించమని, ఆరోగ్యము, ఆయుష్కాలము, దీర్ఘాయువు జీవించు సంవత్సరాలు అధికము చేయమని, రక్షణ పొందిన వారిని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సన్నిధి భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును ఇందు పాలు పొందిన మనకును స్థానికంగా దేవుని సేవ చేస్తున్న అభిషేకులైన దైవభక్తులందరికీ సదా తోడయుండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఒక చిన్న మనవి. రేపటి దినమున 9 గంటల కార్యక్రమం ఉంటుంది. మన మధ్యలో సహోదరుడు సురేష్ తీసుకుంటానికి సిద్ధపడ్డాడు కాబట్టి బాప్తిస్మలకి రావాలి అన్న ఆశతో ఉన్నవారు సిద్ధపడి 9 గంటలకు వచ్చినట్లయితే సంతోషముతో ఒక వ్యక్తి రక్షణ పొందుతూ బాప్తిస్మం తీసుకున్నాడు అన్న ఆనందముతో దేవుని రాజ్యములో సంతోషం. అదే రీతిగా మనమందరం కలిసి దేవుని నామమును పరుస్తున్నాం. అదే రీతిగా రేపు పాస్టర్స్ అందరూ రాబోతున్నారు వైజాగ్ నుండి. అయ్యగారు మన మధ్యలో తన యొక్క జీవిత సాక్ష్యము, అదే రీతిగా దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తారు. ఇంకా మీ సహోదరులు ఇరుగు పొరుగు వారిని, మీ కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యం వినడానికి అదే జీవిత సాక్షుల ద్వారా దేవుని మహిమపరుస్తుండగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన సిద్ధపడరు. అదే రీతిగా కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రేమ వేదనలు ఏర్పాటు చేయబడుతుంది. అదే రీతిగా మీ అందరూ చెప్పబడి వాక్యములో ప్రార్థనలో దేవా నాతో మాట్లాడు, నాలోని కార్యాలు ప్రార్థించండి. అదే రీతిగా ప్రార్థన అవసరం దైవసేనలు సిద్ధముగా ఉన్నారు. పాట తర్వాత ప్రార్థన అవసరం ఉన్నవారు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తారు. ఆశీర్వదించుము ప్రభు,
భువిలో మమ్ము అధికముగా ఎప్పుడు మీలో చేరదాము, ఎప్పుడు మీలో చేరదాము, అప్పుడు వరకు మా ప్రభు, అప్పుడు వరకు మా ప్రభు ఆశీర్వదించుము ప్రభు. భువిలో మమ్ము అధికముగా ఆశీర్వదించిన కొలది అంతటా నిన్ను చాటెదా, ఆశీర్వదించిన కొలది అంతటా నిన్ను చాటెదా, అంతకంతకు వృద్ధి పొంది, అంతకంతకు వృద్ధి పొంది ఆనందముతో సాగెదా, ఆనందముతో సాగెదా. ఆశీర్వదించుము ప్రభు, భువిలో మమ్ము అధికముగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హలో, దయచేసి రేపటి దినమున ఇంకా త్వరగా రావటానికి సిద్ధపడి